హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు హోమ్ చెఫ్ స్వప్న యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది ఈ ఫోటోలో ఉన్నవారైతే మా అమ్మమ్మ గారండి. మా అమ్మమ్మ గారండి నేను 10 సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాను కదా. అమ్మగారు మొన్న చనిపోయారనమాట. ఇంకా ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను. ఇంకా ఈ పూజ యొక్క ప్రత్యేకత ఏంటంటే నాకు కూడా తెలియదండి. తాతయ్య గారు చనిపోయినప్పుడు ఒకసారి చూసాను, ఇప్పుడు సెకండ్ టైము. నేను నా లైఫ్లో ఇప్పుడు 30 ఇయర్స్ నాకు, కానీ నేను ఇంతవరకు అయితే ఇలాంటి పూజ ఎప్పుడు చూడలేదన్నమాట. ఇది చనిపోయిన వారికి చేస్తారంట. అంటే ఏమంటారు, శంకు చక్రాలు వేయించుకుంటారంట వాళ్ళు. అప్పుడు అట్లా వేయించుకున్న వారికి ప్రత్యేకంగా ఈ పూజ 10 డేస్ అయిపోయిన తర్వాత 11 డే నుంచి 13 డేస్ వరకు పరంపదోత్సవం అని ఒక పూజ చేస్తారు. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. పూజారు దేవుడికి అలంకరిస్తున్నారు కదా. మామూలుగా మా సైడ్ అయితే, అంటే నాకు తెలిసిన వరకు అయితే ఓన్లీ తద్దినంలాగా 10 డేస్ రోజు చేస్తారు, అయిపోతుంది అంతే. ఇంకా దాని తర్వాత ఏముండదు, నిలమాషకాలు సంవత్సరికం అంతే ఉంటుంది. కాకపోతే ఈ పూజ మాత్రం ఇట్లా హోమాలు అవన్నీ చేసిన దానికన్నా ఇంకా చాలా టైము, నెక్స్ట్ అంతా బాగా చేశారు పూజ. ఇదిగో చూడండి, దేవుడికి అమ్మగారికి ఎలా అలంకరించారో ఇలా అలంకరించి ఈ పూజ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, చేస్తే దీని ప్రతిఫలం ఎంత అనేది పూజారి చాలా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మంచిగా చెప్పాడండి. జస్ట్ చిన్న క్లిప్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం వీడియో తీశాను. ప్రతి ఒక్కరు చూడండి, అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. ఇంకా చాలా వరకు అయితే తెలియదండి నాకైతే, అసలు ఇట్లాంటివి ఉంటుందని కూడా తెలియదు. నేను చూడడం కూడా ఫస్ట్ టైం, సెకండ్ టైం ఇప్పుడు. తాతయ్య గారు అప్పుడు చూశాను. అందుకే ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా అని వీడియో మొత్తం చూశాను. ప్రతి ఒక్కటి పూజారి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడండి. ఎవరు చూడాలనుకున్నా ఎండింగ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఏంటి అసలు మనిషి బ్రతికి మన భూమి మీదకి వచ్చి చేసింది ఏంది, చేయాల్సింది ఏంది, తర్వాత ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఉంటుందండి. ఓకే అండి, మంచిగా విష్ణు సహస్రనామం కూడా ఉందండి. మధ్యలో 20 మినిట్స్ తర్వాత చనిపోయిన వాళ్ళ గురించి చెప్తారు పంతులు గారు. ప్రతి ఒక్కరు చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా అమ్మగారు ఆత్మశాంతి, ఎక్కడున్నా మా అమ్మగారు ఆత్మశాంతి, మంచి మనశ్శాంతి పొందాలని ఆ దేవుడిని అందరం కోరుకున్నామండి. ఓకే అండి, ఇంకా పూజను అయితే ప్రతి ఒక్కరు వీక్షించండి, చాలా చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది. దేవుళ్ళ పూజలు చేసిన లాగానే చాలా బాగుంది. ఓకే అండి, చూడండి. మరి మధ్యలో విష్ణు సహస్రనామం ఉందండి, తర్వాత ఇంకా పూజ గురించి మొత్తం ఉంది. ఓకే అండి. భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనః అర్చిష్మానర్చితకుంభో విశుద్ధాత్మయజ్ఞో మహావి సవ్యస్తవ ప్రియస్తోత్రం సుతస్తోతారణ ప్రియః పూర్ణ పూరయిత పుణ్యకీర్తిరణామయః మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుమనాభి సద్గతి సరపతి సతదా సద్భూతి సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాసస్యావనః భూతావాసో వాసుదేవ సర్వాసు ప్రయోగరః దర్పః దర్పదో తృప్తో దుర్ధరో భవాజరః విశ్వమూర్తిర్మహామూర్తి వీత్వమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శివమూర్తిస్థితారణః ఏకోనైకస్వః కాంతిం యత్కల్పతమనుత్వం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగళి వీరః విషమశూన్యో వృతాశీలచరస్థిరః అమానీమానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృత్ సుమేధామేధజోధన్యః సత్యమేధాధరాధరః దేవో వృషో ద్యుతిధర సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రయః చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతిః చతురాత్మా చతుర్భావ చతుర్వేద విదేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిః శుభాంగో లోకసారంగః సురంతుష్టంతు వర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ ఉద్భవస్సు అని పుణ్యము అంటారు. అటువంటి పుణ్య కర్మ విశేషం వల్ల ఈ జీవుడు చేస్తే ఎప్పుడో ఒకసారి తెలియకనో తెలుసో ఏదో ప్రకారంగా చేస్తే దాన్ని వల్ల అనేక జన్మల పుణ్య పాప ఫలితంగా ఏం లభిస్తుంది? మానవ జన్మ లభిస్తుంది. అర్థమైంది? కాబట్టి ఇప్పుడు ఆకలి, దప్పికలు, నిద్రపోవటం ఇవన్నీ కూడా ఇతర జంతుజాలానికి వీడికి సమానమే, దాంట్లో ఏం తేడా ఏం లేదు. కాబట్టి మరి దేంట్లో తేడా ఉంది? జ్ఞానంలో దానికి దీనికి ఇతర జీవరాశి
వీడికి తరించడానికి దానికి అవకాశం ఉంది, వీడికి అవకాశం ఉన్నది, కానీ మానవునికి తరించే అవకాశం ఎక్కువగా ఉన్నది. వీడు బుద్ధితో వివేకంతో తన జీవిత లక్ష్యం ఏమిటో సరిగ్గా నిర్దేశించుకొని తెలుసుకొని, అంటే నీ సొంత బుద్ధితో నీ సొంత జ్ఞానం పనికిరాదు అక్కడ. అంటే వేదం మనకు తెలియని విషయాన్ని చెప్పేది, మనల్ని నిర్దేశించేది, మనల్ని ఇలా నడువు ఇలా నడవకు, ఇగో నీ లక్ష్యం ఇది, నువ్వు ఇలా ప్రవర్తించు, ఇగో ఇలా ప్రవర్తించవు అని చెప్పేది ఏమిటి? వేదం. అదే వేదం, దాన్నే శాస్త్రం అంట. కాబట్టి ఆ వేదం ఎటువంటిది? ఎవడో ఒకటి కూర్చొని రాసినటువంటిది కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అన్ని పుస్తకాల మాదిరిగా, అన్ని ఇతర ఏదో మతాల వాళ్ళు గ్రంథాల మాదిరిగా ఎవడో ఒకడు దాన్ని కూర్చొని పొలం పడుకొని నిర్మించి రాసినటువంటిది. అది అపౌరుషేయం. అపౌరుషేయం అంటే అర్థమేం? అంటే భగవంతుడు ఎట్లా అనాది శాశ్వతుడో, వేదం కూడా భగవంతుడిని ఉచ్ఛ్వాస నిశ్వాసంలే వేదంగా అవతరించింది. అటువంటి వేదం ఒక వ్యక్తి చేత రచింపబడి బాగా ఋషులు అందులో చెప్పబడి, ఋషులు ద్రష్టలు మాత్రమే. అందులో చెప్తాం కదా, ఫలానా మంత్రం, ఫలానా ఋషి, ఫలానా అంటే ఋషి ఏం చేయడం రాసిందని కాదు, ఋషి ఏం చేసిన దాన్ని ఉన్నదాన్నే దర్శించుడు తన తపశ్శక్తి చేత, తన యొక్క విశేషమైనటువంటి ధ్యాన సమాధుల చేత భగవంతుడిని మెప్పించి, భగవంతునితో ఉండేటువంటి సహజంగా ఉండేటువంటి ఆ వేద మంత్రాన్ని, వేద శాస్త్రాన్ని, వేద విజ్ఞానాన్ని ఆయన అందిపుచ్చుకొని మనకు అందించాడు. ఆయన ద్రష్టలు అంటారు, వాళ్ళు కర్తలు కదని. కాబట్టి ఆ విధంగా వేదం అపౌరుషేయం. ఆ వేదం ఏం చెప్తున్నది అంటే, ఈ జీవరాశి, సకల జీవరాశులు, అసలు ఈ జీవులు ఎవరు, ఆ పరమాత్మ ఏమిటి, మరి జీవుల యొక్క లక్ష్యం ఏమిటి, ఈ జీవులు ఏం చేస్తే తరిస్తారు, వీళ్ళ యొక్క అంతిమ లక్ష్యం, ఏ జీవి అయినా సరే అర్థమైంది. ఇక ముఖ్యంగా మానవ జీవితం. కాబట్టి తరించడానికి మార్గం ఏమిటి, తరించడం అంటే ఏమిటి, వానికి చరమ లక్ష్యం ఏమిటి వేదం చెప్తున్నాను. అర్థమైందా? మరి ఆ లక్ష్యం తెలిసింది, తర్వాత అయిపోయింది. అంటే దీన్ని ఈ సంసార మండలం నుంచి ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మలు ఇంకా ఎత్తవలసి ఉన్నా అన్నింటినీ కూడా నుంచి విడిపడి, ఈ దేహ బంధం నుంచి విడబడి, సంసార బంధం నుంచి విడిపడి ఏం కావాలి, చేరవలసిన పొందవలసిన స్థానాన్ని పొందాలి. అర్థమైందా? ఇదే జీవుల యొక్క, సర్వజీవుల యొక్క ఏకైక లక్ష్యం. అర్థమైంది? దీన్నే మోక్షము, ముక్తి అంటారు. అది వేదం నిర్దేశిస్తున్నది. నా ఇష్టం అడిగి, ఇప్పుడు ఎవరైనా లోకంలో అడిగింది ఏమిటయ్యా నీ లక్ష్యం అంటే, నా లక్ష్యం ఏమిటి అని చెప్పంటే, మంచి పెద్ద ఉద్యోగం చేయాలి, ఐఏఎస్ ఐపీఎస్ పాస్ కావాలి, ఏదో ఇది కావాలి, మన లక్ష్యం ఏదో చెప్తారు. అయితే ఐఏఎస్ అయిన తర్వాత ఏం చేస్తావు, డబ్బు సంపాదిస్తావు, బాగా సంపాదిస్తావు, తర్వాత కుటుంబ పోషణ అన్ని భార్య పిల్లలు అంతా చేస్తావు. ఆ తర్వాత ఏం చేస్తావు, ఏమున్నది, అలా వచ్చినాడు టికెట్ తీసుకుంటాను, పోతాను, అయిపోయి. ఇదేనా లక్ష్యం? అర్థమైందా? నీ లక్ష్యం ఏమిటితో చెప్తున్నది వేదం చెప్తున్నది. అయ్యా ఇంత మాత్రం కాదయ్యా, ఈ పుట్టడం చావడం కాదయ్యా, ఎన్నిసార్లు పుట్టావో ఎన్నిసార్లు సక్సన్నావో తెలుసులేదు. ఇలా చస్తూ పుడుతూ ఈ పుణ్యపాప రూపమైనటువంటి కర్మలు చేసుకుంటూ కర్మబంధంలో చిక్కుబడి కర్మానుసారంగా ఎన్నిసార్లు పుడుతున్నావో, ఎన్నిసార్లు వస్తున్నావో, ఏం పని చేస్తున్నావో. పునరపి జననం పునరపి మరణం జనని జఠరే శయనం. ఇదే పని అరే నీకు లక్ష్యం ఇదేనా? అందుకోసమే 4 పురుషార్థములు చెప్పింది వేదం. ఏంటంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మపరంగా జీవితాన్ని గడుపు, తప్పకు, టేబుల్ కింద చేతులు పెట్టకు. నీ ధర్మం ఏమిటి, ధర్మపరంగా నీవు జీవించు. నీవు ధర్మపరంగానే నీ సమస్తమైన ధర్మపరంగా జీవితాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, మెడ మీద కత్తి పెట్టి ఉన్నా కూడా ధర్మం నుంచి వీసమెత్తు కూడా బయటకు నడవకూడదు. అలా ధర్మ మార్గంగా నడిచినటువంటి వాడే మానవుడు. కానివాడు అమానవుడు. మానవత్వం లేనివాడిని ఏమన్నా అమానవుడు అంటారు. కాబట్టి ధర్మపరమైన జీవితాన్ని నువ్వు గడపడం లేదు, ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తున్నావు, ధర్మాన్ని తప్పి నీ ఇష్టం ఉన్నట్టుగా స్వైర విహారం చేస్తున్నావు, ప్రవర్తిస్తున్నావు అంటే రాధవ మార్గం అంటే దానికి ఏం లేదు. కాబట్టి ధర్మపరంగా ఉండు. అందుకోసం ధర్మం మొదటి పురుషార్థం అనేది. రామచంద్రమూర్తి ఈ లోకంలో ఎందుక, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఎక్కడో వైకుంఠంలో ఉండేటువంటి స్వామి ఎందుకోసం ఈ లోకంలో ఒక మానవుడుగా
మన వలే ఒక దశరథుడు కుమారుడిగా ఒక సామాన్య మానవుడిగా ఇక్కడికి లోకంలో జన్మించి మనకు ధర్మ మార్గాన్ని ఏ విధంగా నడవాలి అనేది నడిచి తాను నడిచి చూపించాడు. నేను దేవుడిని నా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తాను చేయలేదు, తాను ధర్మంగా ప్రవర్తించవలను, తండ్రి మాటను పరిపాలించాలి, పితృవ పరిపాలన, ఏకపత్ని వ్రతం, ఒకే భార్యతో సంసారం చేయాలి. తర్వాత ఏ విధంగా శత్రువుతోనైనా కూడా ధర్మంగానే ప్రవర్తించాలి. అటువంటి సత్య ధర్మ పరాక్రముడు అంటారు, ధర్మవీరుడు అంటారు, సత్యవీరుడు అంటారు. అటువంటి రామం సత్య పరాక్రమం అని చెప్పారు. ఆయన ఓ మానవుడా నీవు ఈ విధంగా నడుచుకోవాలి, నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం నుంచి చ్యుతి కాకుండా ఏ విధంగా నడుచుకోవచ్చునో నేను నడిపి చూపిస్తున్నాను, చూడగా ఆయన ప్రవర్తించి నేర్చుకో. అర్థమైందా? కాబట్టి రాముడి నడకను చూసి మనం ధర్మం ఏమిటో నేర్చుకోవాలి. మనము ఆ విధంగా రామాయణం అంటే ఏమిటి? రాముడు నడిచిన మార్గం. ఆ రాముడు నడిచిన మార్గము నీకు నిర్దేశించబడింది, నువ్వు ఆ విధంగా జీవితంలో అన్వయించుకోవాలి. ఆ విధంగా ధర్మం అనేటువంటి దాన్ని మొట్టమొదలు పెట్టారండి పురుషార్థం కింద. రెండవది, అయ్యా డబ్బులు కావాలి, మరిదేనండి ఈరోజు డబ్బులు ఎక్కువ ఎట్లా అవుతుంది అర్థం. డబ్బు కావాలి, డబ్బు సంపాదించు, డబ్బు వద్దని చెప్పలేదు, సంపాదించక ఇంట్లో జిజీ విశ్రామంగా ఉంటుంది. సంపాదించు, బాగా సంపాదించు, బాగా బతుకు, మంచి బట్టలు వేసుకో, మంచి బిల్డింగ్లు కట్టుకో, మంచిగా దానికి కావాల్సిన డబ్బు ద్రవ్యార్జన చెయ్యాలి. ముడుచుకొని ముక్కు మూసుకొని ఇంట్లో కూర్చుంటా అంటే కాదు. ఈ ముక్కు మూసుకొని కాదు, మన మెట్ట వేదాంతం కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. ఈ సనాతన భారతీయ వైదిక ధర్మం గతిక వేదాంతం ఎప్పుడు కూడా మెట్ట అని ముక్కు మూసుకొని కూర్చోవాలి, ఏమైనా కూర్చో అంతా అదే కూర్చోలేదు. అట్లా చెప్పింది. నువ్వు చేయవలసిన ధర్మాన్ని విడనాడి ముక్కు మూసుకొని కూర్చోండి కాదు. అందరిలాగా అడవిలో పోయి సన్యాసం తీసుకొని అడవిలో కూర్చుంటా తపస్సు చేస్తా అని చెప్పి, ఈ తపస్సు పొందవాడు ఇక్కడ తపస్సు చెయ్యి. ఎట్లా చేయి? ధర్మపరంగా డబ్బు సంపాదించు, నీ వాళ్ళను పోషించు, నీ మీద ఆధారపడడం పోషించు, తర్వాత బాగా సుఖవంతంగా జీవించు. కానీ మొట్టమొదటి మర్చిపోకు, ఏమున్నది బేస్ ఏమున్నది? మొట్టమొదటి ధర్మపరంగా బేస్ చేసుకొని కావాల్సిన డబ్బు సంపాదించు, చక్కగా సంపాదించు. అర్థం కూడా అప్పుడు ఏమంటుంది? అది పురుషార్థం అవుతుంది, అది కూడా పురుషార్థమే. అర్థం సంపాదించడం డబ్బు డబ్బు సంపాదించాలి, డబ్బు లేకుండా ఏది జరగదు. కాబట్టి అర్థాన్ని సంపాదించు, ధర్మాన్ని బేస్ చేసుకో, అర్థం కూడా పురుషార్థం. అదేవిధంగా ధర్మ అర్థ కామము, మధ్యలో కామం అంటే కేవలం సెక్స్ అని కాదు, అది ఒకటి. తర్వాత కోరికలు, నీకు అనేక కోరికలు లేనివాడు ఎవడో చెప్పండి. కోరికలు లేని ఎంత నేను సన్యాసం నాకు నీకు పొందా, నీకే ఎక్కువ కోరికలు వేసి సమస్తమైన కోరికలన్నీ దాచిపెట్టుకొని తర్వాత లోపల పెట్టుకొని నా కోరికలు లేవని, నేను కాషాయం కట్టుకోగానే కోరికలు లేవని చెప్తావు. ఆశ్రమాలు కట్టుకొని బిల్డింగ్లు, అది కోరిక కాదు. అవేమిటి? ఆ కోరికలు ఉండాలి. ఆ కోరికలు ఎటువంటి కోరికలై ఉండాలి? మళ్ళీ ధర్మము, ధర్మపరంగా నీకు శృంగారం అవసరం, మనకి కామం ఉండాల్సింది. కానీ కామం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎలా ఉండవలే ధర్మపరంగా అనుభవించు. నీ భార్యను చూసుకో, పరస్త్రాన్ని ఎట్లా చూడాలో చెప్పింది శాస్త్రం. అంత గొప్ప అన్ని శాస్త్రాలు పురాణాలు వేదాలు చదువుకుని గొప్ప మహాభక్తుడు అయినటువంటి రావణాసురుడు ఏమైంది అంటే ధర్మరహితంగా సీతాదేవిని కామంతో కళ్ళు మూసుకొని కామంతో పరుల భార్యను చెరబట్టి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నావే, ఏమైంది? నీ స్వర్ణలంక భస్మం అయిపోయింది. అంటే అధర్మపరంగా కామాన్ని పొందాలని చూశారు. దానివల్ల ఏమైంది? ఆమె దక్కలేదు, నీ కోరికతో నువ్వు నాశనమైనవు, నీ చుట్టుపక్కల ఉండేటువంటి నీ సమస్తమైనటువంటి కులంతో సహా నాశనమైంది కదా. అవి అంత దుర్భరమైనది. కాబట్టి కోరికలు ఉండాలి. కోరికలు ధర్మపరమైనటువంటి కోరికలు, సాత్వికమైనటువంటి కోరికలు ఎలా ఉండాలో అర్థమైంది. కాబట్టి ఆ విధంగా కోరికలను, అది కూడా పురుషార్థం. అలాగా ధర్మపరంగా అర్థాన్ని కామాన్ని చక్కగా పురుషార్థములుగా భావించి మానవ జీవితంలో అయితే ఇన్ని ధర్మపరంగానే అర్థ కామ ఇవన్నీ అనుభవించాం. ఇవి మాత్రమే కాదు, చివరిది మోక్షము. అదేమంటే తుల్య పురుషార్థం అంటారు, లాస్ట్ గోల్. ఇన్ని సంపాదించినా సరే ధర్మపరంగానే జీవితం గడిపినావు, అర్థాన్ని సంపాదించినావు,
ఉత్తమమైన జీవితాన్ని అనుకున్నాము. ఆ కామాన్ని కూడా ధర్మపరంగానే కామాన్ని కూడా అనుభవించినావు అంటే కోరికలు నెరవేర్చుకున్నావు. అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అరే ఇంత చేసినా కూడా నాకు మోక్షం ఎందుకు రాలేదు? శివత గ్యారెంటీకి రావాలి, నేను ఐఎమ్ ఎలిజిబుల్ అంటే అది కాదు. దానికి ఒక కాదు. మోక్షము నిజమే, నువ్వు ధర్మపరంగానే జీవితం గడిపినావు, ధర్మపరంగా అర్థకామాన్ని అనుభవం చేసినావు. ఒక్క అధర్మం దాని నుంచి వీసమెత్తు కూడా అవ్వలేదు. నీ పుణ్య పాప రూప కర్మలన్నీ కూడా అన్నీ కూడా సమస్తం కూడా చక్కగా అనుభవించినావు. మరి మోక్షం ఎందుకు రావడం లేదు? ఎన్నిసార్లు మళ్ళీ పుడుతున్నావు చస్తున్నావు ఎందుకు అంటే ఆ మోక్షం అనేటువంటిది కూడా దాని గురించి పురుగేమైనా. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటంటే ఈ పుణ్యం చేసుకొని పాపాలు దీనికి అనుసరించి చెప్తున్నాను, బాగా గమనించండి. చాలా లక్ష్యపూరితమైనటువంటి దీనికి సంబంధించినటువంటి ఏంటంటే పుట్టిన ప్రతి జీవి చావక తప్పదు, చస్తూనే ఉన్నాం కదా. అందుకోసమే భగవద్గీతలో చెప్తాడు, ఏమంటాడు? జాతస్యకి ధ్రువో మృత్యు, జాతస్యకి ధ్రువో మృత్యు అంటే పుట్టిన జీవి చావక తప్పదు. దేవుని తెలియదు, అందరికీ తెలుసు. అది భగవద్గీత ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. జాతస్యకి ధ్రువో మృత్యు, పుట్టినవాడు చావక తప్పదయ్యా. ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళంతా చస్తారు, నేనంతా వాళ్ళు చచ్చిపోతారని చెప్పి ఏడుస్తున్నావు కదా. పిచ్చివాడా, వాళ్ళు పుట్టిన వాళ్ళంతా చస్తారా నాయన? ఇది ధ్రువము, దీంట్లో చస్తారు. మళ్ళీ ఇంకో విషయం చెప్పండి వెంటనే, నేను ధ్రువని జన్మ మృతస్య అంటే ఆ చచ్చినోడు మళ్ళీ పుడతాడు. అయితే మనందరికీ ఏమిటి ఒకటి అనుభవంలోకి వస్తున్నది, ఏది జాతస్యకి ధ్రువం మృత్యు. చూస్తున్నాం మనం ఇవాళ రేపు ఒక సైడ్ కాముందు ఇప్పుడు వారు పోయారు తెల్లారు మనం పోతాం, ఎవడు ఉండడు, ఎక్కడ పుట్టిన ప్రతివి పోతూనే ఉన్నది, స్పష్టంగా కనపడుతున్నది. కానీ ఈ చచ్చినోడు మళ్ళీ పుడతాడు తప్పుడు అని చెప్పింది కదా పరమాత్మ, అది మాత్రం ఎక్కడ పుట్టాడు ఏం కనిపిస్తలేదు. దానికి వివేకం, దానికి వేదం చెప్తుంది కదా. నమ్మ నీ తెలివితో నీ సొంత బుద్ధి తార్కికంగా ఆలోచిస్తే నీకు అంతుపడకపోవచ్చు. అవును, పుట్టినవాడు చచ్చినవాడు మళ్ళీ అంటే అర్థం ఏమిటి? ఇట్లా చస్తూ పుడుతూ ఏవో ఉపాధులు పొందుతూ ఒక జన్మ నుంచి ఇంకో జన్మ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఒక ఉపాధి ఒకసారి ఒక ఉపాధి అంటే ఆత్మనేమో నిత్యంగా ఉన్నది. పుట్టడం అంటే ఏమిటి, చావడం అంటే ఏమిటి? ఆత్మ ఒక నూతన దేహంలోకి ప్రవేశించడం ఏంటది? అది పుట్టుట. ఆత్మ ఇప్పుడు చనిపోయింది అండి. చనిపోయింది అంటే అర్థం ఏమిటి? ఈ ఉన్నటువంటి ప్రస్తుత దేహం ఏదేందో అది పడిపోయింది. ఆమె ఆత్మ ఆమె ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. కాబట్టి ఆత్మ వెళ్ళడం బహిర్గతం అంటే దేహాన్ని వదిలిపెట్టడమే ఏమంటున్నాం ఆత్మ. ఎక్కడ ఆత్మ మళ్ళీ అది వస్తున్నది పోతున్నది దేహాల్లో, దానికి లేదు కదా. కాబట్టి ఆ విధంగా పుడుతూ చావడం అంటే ఇది, అది స్పష్టంగా ఆలోచిస్తే తెలుస్తుంది. కాబట్టి మరి మోక్షం ఏమిటి? మోక్షం ఏంటంటే ఇలా పుట్టడం చావడం అనేది లేకుండా చిట్ట చివరి చావు ఇది. ఇక మళ్ళీ ఆమె పుట్టదు. ఇంతకుముందు ఎన్నిసార్లు పుట్టిందో ఇప్పుడు ఆమెగారు అన్నారు. వారు పరమపదించారు ఈ సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో చెప్తున్నారు, బాగా గమనించండి. చెప్పారు పెద్దలు, మధురాంతకం ఆచార్య స్వామి. మధురాంతకం అంటే భగవద్ రామానుజ స్వామి వారికి సొంతంగా సమాశ్రయణము వారి పెరియనమ్మి గారు వారికి వైష్ణవ దీక్ష ఇచ్చారు. ఆ రామానుజుల వారికి కూడా గురువు గారు ఎవరు పెరియనమ్మి గారు అని చెప్పిన ఒక మహానుభావుడు. ఆయన మధురాంతకం లోపల అక్కడ రామానుజుల వారికి వారిని ఆశ్రయిస్తే రామానుజుల వారికి వారు సమాశ్రయణం చేసి వైష్ణవ దీక్ష ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి ఆచార్య పురుషులు వారికి ఎట్లా లభించారు, వారికి సమాశ్రయణం, వారికి ఆచార్యం. రామానుజ సంబంధం అట్లా వచ్చింది అన్నట్టుగా. కాబట్టి ఏత సంప్రదాయం అతనిది ఏమిటంటే ఈ జీవి చచ్చిన తర్వాత అంటే దేహం వదిలిపెట్టిన తర్వాత ఇంతకుముందు జన్మలలో ఏమని చెప్పినాం? భగవద్గీతలో చెప్పినట్టుగా చావడం అయిపోయింది, చావడం మళ్ళీ పుడతాడు. ఇంకో జన్మలో ఇంకో ఎక్కడనో ఏ రకంలో ఇంతకుముందు జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్య రూప కర్మల యొక్క ప్రభావాన్ని అనుసరించి పునర్జన్మ అంటారు కదా. కాబట్టి మళ్ళీ ఒక జన్మ అవుతుంది. అది ఇంతకుముందు జరిగింది అమ్మగారికి, ఇంతకుముందు జరిగింది. ఇంతకుముందు ఆమె ఎన్నిసార్లు పుట్టిందో, ఎన్నిసార్లు చచ్చిందో, ఎక్కడ పుట్టింది అంతా మనం పిలవడం చూస్తుంది. కాబట్టి అలా జరుగుతూ వచ్చింది. ఎందుకు అలా పుట్టి చావడం ఎందుకు ఇంతకుముందు జన్మలో జరిగింది అంటే ఆమె మోక్షం పొందలేదు. అప్పుడు ఎందుకు మోక్షం పొందలేదు దానికి కారణం వేరే. కానీ ఎందుకు ఆ విధంగా ఆమె వచ్చింది అంటే ఆమె క్రితం జన్మలో చేసుకున్నటువంటి ఆ పుణ్య పాప రూపకర్మను అనుసరించి ఆ పుణ్య ఫలితాన్నో పాప ఫలితాన్నో అనుభవించడానికి ఆమె చచ్చిన తర్వాత
పుణ్యలోకాలకు పోయింది ఫలితం అనుభవించడానికి, పాపలోకాలకు వెళ్ళింది. పాపలోకం అంటే ఏంది? గరుడ పురాణంలో చెప్తారు. యమలోకం, యామ్య మార్గం అంటారు దాన్ని. యమలోక మార్గం ద్వారా ఆ జీవి పోతుంది. ఎందుకోసం పోతుంది యమలోకానికి? కారణం ఏమంటే యమలోకానికి ఎందుకు ఈ జన్మ ఆ జన్మలో చేసుకున్నటువంటి ఏం ఫలితాలు, చెడ్డ పనులు, తర్వాత దుర్మార్గమైనటువంటి పనులు, తర్వాత పాప ఫలితాలు అనుభవించడానికి అది ఇది నవ్వులాట కాదు, దానికి స్పష్టంగా శాస్త్రంలో చెప్పబడుతున్నది. ఆ జీవి యాతనా శరీరాన్ని కల్పించి ఆ జీవిని యమభటులు తీసుకుపోయి అక్కడ నానా అవస్థలు పెట్టి కుంభీపాకాది నౌరవాది నరకాలంటారు. కాబట్టి అటువంటి మహా కిరాతకమైన గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డారు. కాబట్టి అవన్నీ కూడా అనుభవింపజేసి మళ్ళీ ఒక నీచమైన జన్మ ఇచ్చి మళ్ళీ పాపకన్య ఫలితం. కొన్ని మంచి పనులు కూడా చేసి ఉంటారు కదా, అన్ని మరీ అధ్వానంగా చెప్తారు. ఎవరు కూడా పుణ్యం ఏదైనా మంచి పని చేసి ఉంటారా, దానమో ధర్మమో ఏదో ఒకటి చేసి ఉంటారు. కాబట్టి దానివల్ల పుణ్యకరం వల్ల అనేక మంది, మనకు ఎంతమంది దేవతలండి, ఎంతమంది ఉన్నారు? 3 మంది ఉన్నారు. 33 కోట్ల మంది దేవతలు, 33 ఉన్నారు. 33 అమరక మన ఆండాళం చెప్తుంది. అయితే ఇన్ని జన్మలు, ఇంతమంది దేవతలు. ఆ దేవతలలో ఎవరిని పట్టుకుంటే అక్కడ ఏదో దేవుడు ఉంటాడ, ఆ దేవుడిని పట్టుకుంటే నాకు ఏమిటి, నాకు ఇప్పుడు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రావాలంటే ఒక దేవుడిని పట్టుకుంటే తొందరగా ఉద్యోగం వస్తుంది. ఆ దేవుని తరపు ఆయనకు అభిషేకాలు మరణం ఏదో వేసేసి ఆయనకు సంభావన చేసి తర్వాత ఆ భోగము ఆ కోరికను అది చేస్తే అది మంచి పని. అదనడం లేదు, మంచి పని చేసినావు, ఆ దేవతను పెట్టుకున్నావు, ఆ కోరిక నీకు సిద్ధించిందో సిద్ధించలేదు, ఏమైందో మొత్తానికి సిద్ధించింది అనుకోండి. ఆ దేవత ఉపాసన చేసినావు కదా, తత్ఫలితంగా ఆ కోరినటువంటి నీ కోరిక ఏదో ఆ దేవత అనుగ్రహం సిద్ధించి ఆ కోరిక సిద్ధిస్తే అది మంచి పని. కాబట్టి ఆ చచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఏమో ఆ పుణ్య ఫలితం అనుభవించాలి కదా. ఆ పుణ్య ఫలితం అనుభవించడానికి నువ్వు ఏ దేవతను ఉద్దేశించి ఉపాసన చేసినావో ఆ దేవత ఉండే లోకానికి వెళ్తావు. అందరి దేవతలకు ప్రత్యేకమైన లోకాలు ఉన్నాయండి, బాగా గమనించండి. ఏ దేవతకైనా ఒక్కొక్క లోకం ఉంది. కాబట్టి నువ్వు ఒక కోరిక పెట్టుకొని ఒక మంచి పని చేసి ఆ భగవంతుడిని ఏదో నీకు వచ్చిన భగవంతుడిని పూజించినప్పుడు ఆ దేవత అనుగ్రహం వల్ల చచ్చిన తర్వాత ఆ పుణ్య ఫలితం అనుభవించడానికి ఎక్కడ తీసుకుపోతారు? మంచి ఒక భోగ శరీరం కల్పించి ఆ ఇంద్రాది లోకాలకు, స్వర్గాది లోకాలు ఉన్నారు. స్వర్గం అంటే గది స్వర్గం, స్వర్గాది లోకాలకు తీసుకువెళ్తారు. ఆ లోకాలను తీసుకుపోయి మళ్ళీ ఎలాగాలం నేను అక్కడే ఉంచుకుంటానంటే ఉంచుకో. ఎంతవరకు ఉంచుకుంటారు? ఈ పాపం చేసిన ఫలితం చేసిన వాడిని యమలోకం తీసుకుపోయి యాతనలు పెట్టి ఆ శిక్షలన్నీ వేసి అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నీచమైన శరీరం కిందికి పంపినరా? అదేవిధంగా ఈ పుణ్య ఫలితాలు అనుభవించడానికి ఆయా లోకాలు తీసుకుపోయిన తర్వాత నీకు మంచి కొద్దిగా రెస్పెక్ట్, గౌరవం, మంచి వేళకు భోజనం, ఏదో లాడ్జింగ్లో బుక్ చేసుకుంటాం మనం, అన్ని సమయానికి వేళకి ఇచ్చినట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించి ఉంచి అంతకన్నా ఆ పుణ్య ఫలితం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంచుకుంటారు. పుణ్యశేషం డిపాజిట్ పోతే బ్యాంకులో మీరు కొంత డిపాజిట్ చేశారండి, ఆ డిపాజిట్ చేసినటువంటి సొమ్ము అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు చెక్ రాస్తే వాడికి డబ్బులు ఇస్తాడా? ఎలా ఇస్తాడు? వీల్లేదు, ఏం పొమ్మంటారు, అవకాశం తొలగిపోలేదు. కాబట్టి ఆ విధంగా చస్తూ పుడుతూ ఈ లోకంలో వచ్చారు. అది యామ్య మార్గము, ఇది అంటే జీవుడు చచ్చిపోతే పుణ్యపాప రూప కర్మలు అనుభవించడానికి పోయి మళ్ళీ పుట్టే ఈ లోకంలోకి వచ్చే మార్గాలు ఎన్ని? 2 మార్గాలు. అవి ఏమిటి? ఒకటి యామ్య మార్గం, పాప పుణ్య ఫలితం. పుణ్య మార్గాలు అనేది ధూమాది మార్గము అంటారు. ఈ 2 మార్గాలు తిరిగి ఇప్పుడు ఇది భగవద్గీతలో చెప్పాడు. భగవద్గీతలో పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. ఈ 2 మార్గాలు, చచ్చిపోయిన వాడు పోయే మార్గాలు 2 ఉన్నాయ్యా, ఇవి 2 పోయినవాడు మళ్ళీ తిరిగి రావాల్సిందే, ఈ లోకంలో పుట్టాల్సిందే. ఇది మోక్షం. మరి మోక్షం అంటే ఏమిటి? అంటే ఈ పుణ్యము లేకుండా పోవాలి, పుణ్య పాప రూప కర్మల 2 కూడా, పుణ్య రూప కర్మలు, పాప రూప కర్మలు. ఈ పుణ్య పాప రూప కర్మల బంధం నుంచి నువ్వు తొలగింపబడాలి, మృత్యువు రావాలి తప్పకుండా. అదేవాడు ఈ శరీరం పడిపోవాలి, ఈ ప్రాకృతికమైన ఇప్పుడు ఉన్నటువంటి శరీరం పడిపోవాలి. పడిపోయిన ఆత్మ ఏ మార్గం గుండా వెళ్ళాలి? మళ్ళీ ఏ మార్గం గుండా? ఇప్పుడు ధూమాది మార్గం గుండా వెళితే మళ్ళీ పుట్టాలి, యామ్య మార్గం గుండా వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చి పుట్టాలి. కాబట్టి ఈ పుణ్య పాప రూప కర్మల నుంచి విడిబడిన ఆ కర్మల బంధం తొలగినటువంటి ఆత్మ మాత్రమే ఒక కొత్త మార్గం గుండా బయలుదేరి. ఈ మార్గం కాదు, ఈ 2 మార్గాలు కావు. ఏ మార్గము అది? అర్చిరాది మార్గము అంటే ఆ మార్గం పేరేమిటి? అర్చిరాది మార్గము.
అచ్చిరాది మార్గం గుండా ప్రయాణం చేయాలి. అచ్చిరాది మార్గం గుండా ప్రయాణం చేస్తాం. వాళ్ళ గమ్యం ఏమిటి చెప్పాను కదా, వాడి గణ్యం పాపకర్మ చేసిన ఫలితాలు యమలోకం, యమధర్మరాజు. ఈ వీడిక కర్మ ఎవరి పాప పుణ్యరూప కర్మలు చేస్తున్నటువంటి వాడి పోయే మార్గం ధూమాది మార్గము, పొగ దట్టంగా కట్టుకునేటువంటి మార్గం. వాడు పోయేది ఏ లోకం చేస్తాడు, వాడు ఏ దేవతనైతే ఉపాదించాడు, లోకంలో ఉండేటువంటి వైదికమైన దేవతలు, మరి వేరే దేవతల సంగతి నేను చెప్పడం లేదు, మన వైదికంలో చెప్పినటువంటి వైదికమైన దేవతలు ఎవరో వాళ్ళను ఉపాసన చేసిన వాళ్ళు ఎక్కడ వెళ్తారంటే ఆయా దేవతా విశేషాలు ఉండే లోకాలకు పోతారు, మళ్ళీ వస్తారు. కాబట్టి అక్కడ వెళ్తారు. కానీ వీడు పోయేది ఏ మార్గం, ఇప్పుడు పాప పుణ్య రూప కర్మను వదిలించుకున్నటువంటి వాడు ఇప్పుడు అచ్చిరాడు. వెరీ గుడ్, అచ్చిరాడు. ఇదేం మార్గం అయ్యా అంటే ఇది అచ్చి అనేటువంటి లోకంలో మొట్టమొదటి జర్నీ. ఈ ప్రకృతి మండలం అంతా దాటి ఈ మొత్తం అన్ని లోకాలు, కొన్ని లోకాలు 12 లోకాలు అంటారు, పై లోకాలు, కింద లోకాలు ఎట్లా పోయినాయి. 12 లోకాలనే కాదు అన్ని లోకాలు అని అర్థం. ఎన్ని లోకాలైతే చతుర్దశ భువన భాండాలు అంటారు కదా, అటువంటి ఆ సమస్తమైనటువంటి ఆ లోకాన్ని, పై లోకాలని, ఊర్ధ్వ లోకాలన్నీ కూడా దాటేసి ఈ ప్రకృతి ఆవరణం, దీన్నంతా కూడా లీలా విభూతి అంటారు. ఇక్కడ ఉండేటువంటి లోకాలు ఈ లీలా విభూతిని దాటి, దీని ఆవరణ, దీని సరిహద్దు దాటి చిట్ట చివరికి ఎక్కడ ప్రవేశిస్తాడంటే ఒక కొత్త లోకం. ఏమిటా లోకము? దాన్నే శ్రీ వైకుంఠము అంటారు. దాని పేరేమిటి? శ్రీ వైకుంఠము. ఆ వైకుంఠము పేరు, ఆ వైకుంఠ లోకము, ఆ వైకుంఠ లోక దీన్ని ఏమంటారంటే నిత్య విభూతి అంటారు. నిత్య విభూతి ఇప్పుడు ఉండేటువంటి ఈ దాటినటువంటి ఈ లోకాలు, ఇప్పుడు మనం ఉండేటువంటివి ఈ లోకాలు అంటే ఇవే కాదు, బ్రహ్మగారి లోకం దాకా, చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నాడు కదా, ఆ చతుర్ముఖ బ్రహ్మలోకం దాకా ఉండేటువంటి పై లోకాలన్నీ, అన్నిటికంటే పైన బ్రహ్మలోకం ఉంటుంది. ఆ బ్రహ్మలోకం వరకు కూడా ఈ మామూలు ఈ నిత్య లీలా విభూతి, ఇది లీలా విభూతి. ఈ లీలా విభూతి అక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లీలా విభూతి దాటి, దీని యొక్క ఆవరణ దాటి పైకి పోతే వచ్చేది ఏమిటి? అది నిత్య విభూతి. దాన్నే శ్రీ వైకుంఠము అంటారు, అపరాజిత అంటారు, దానికే అయోధ్య అని పేరు. ఈ అయోధ్యలాగే తర్వాత అలా పిలువబడేటువంటి దాన్నే పరమపదము అంటారు. అర్థమైందా? ఆ పరమపదానికి జీవుడు వెళ్ళాలి. ఈ జీవుడు ఏ జీవుడు వెళ్తాడని చెప్పాను? పాపము పుణ్య రూప కర్మలను నిశ్శేషంగా అన్నిటిని కూడా తొలగించుకున్నటువంటి వాడు మాత్రమే, ఆ మాలిన్యాన్నంతా కూడా తీసివేసుకున్నవాడు మాత్రమే వాడు ఈ దేహంలోంచి బయటపడగానే, ఆత్మ బయటపడగానే వాళ్ళు పోయినట్టుగా యామ్య మార్గం దీంట్లో వాడు దేని ద్వారా ఏ లోకంలో ప్రవేశిస్తాడు? అచ్చిలోకంలో ప్రవేశిస్తాడు. మొట్టమొదటిలోకి అచ్చిలోకం, దాన్ని అచ్చిరాది మార్గం. అచ్చిలోకము అది అచ్చిరాది మార్గం అని కూడా దానికి పేరు. అచ్చిరాది మార్గం అంటే జీవుడు మొట్టమొదలు ఈ లీలా విభూతి నుంచి దాటగానే, ఈ ప్రకృతి మండలం దాటగానే, ఈ దేహం నుంచి బయటపడి ఈ ప్రకృతి మండలం అంతా దాటగానే, అంటే మొత్తం ఈ లోకాలన్నీ దాటగానే, ఈ లీలా విభూతి అంతా దాటగానే మొట్టమొదలు తాను ప్రవేశించే లోకం ఏమిటి? అచ్చులోకం. అదే నిత్య విభూతి. నిత్య విభూతిలో చేరుకోవాలంటే ఆ నిత్య విభూతిలో చేరుకోవడానికి ఈ మార్గం, రూట్ ఏమైతే చెప్తున్నాం కదా, ఆ రూట్ని ఏమని పిలుస్తున్నాము? అచ్చిరాది మార్గము. అంటే అర్థం ఏమిటి? అచ్చిలోకము మొదటగా కలిగినటువంటి రూట్, అంటే మొట్టమొదటి స్టేజ్. ఇతడు చేరడానికి ఉండేటువంటి ఆ రూట్లో మొట్టమొదటి లోకం ఏమిటిది? మొట్టమొదటి స్టాప్ ఏమిటిది? అచ్చిలోకం. వీడు దేహం నుంచి బయటపడగానే దేంట్లో ఏ లోకంలో ప్రవేశిస్తాడు? అచ్చిలోకంలో. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎన్ని లోకాలు? 12 లోకాలు. ముక్తోర్చిర్ దిన పూర్వపక్ష షడుదం మాసాబ్ద వాతాంశుమత్ గ్లౌ విద్యుత్ వరుణేంద్ర ధాతృమహిత. ధాతృ అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు లోకం దాకా ఇప్పుడు చెప్పినటువంటి అర్చులోకము, దినలోకము, పూర్వపక్ష లోకము, సంవత్సర లోకము, సూర్యలోకము, చంద్రలోకము, వరుణలోకము, ఇవన్నీ దాటి పైన ఉండేటువంటి దీని లాస్ట్కి ఉండేటువంటి ధాతృలోకం. ధాతృలోకం దాటిన తర్వాత దేంట్లో ప్రవేశిస్తాడు? ఈ రూట్లో దేని తర్వాత శ్రీ వైకుంఠము నిత్య విభూతిలో ప్రవేశిస్తాడు. అర్థమైంది? ఈ లోకాలన్నీ దాటి అక్కడ ప్రవేశిస్తాడు. దానికి మొట్టమొదలు ఏం చెప్పాము?
ఏం చెప్పాము? ఆ లోకంలో ప్రవేశించే యోగ్యత సంపాదించుకోవాలి. ఆ మార్గంలో ప్రవేశించేటువంటి అర్చిరాది మార్గం గుండా పయనించేటువంటి ఆ యొక్క గొప్పనైనటువంటి ఆ దేవతలు కూడా కోరుకుంటారట ఆ మార్గాన్ని. దేవయానము అంట. అటువంటి మార్గంలో ప్రవేశించాడంటే వీడు సమస్తమైనటువంటి పుణ్యపాప రూప కర్మల నుంచి వదలబడాలి. నిశ్శేష కర్మ, కర్మలన్నీ కూడా తొలగించుకోవాలి. చాలా పెద్ద శాస్త్రం అది. కాబట్టి ఆ కర్మల నుంచి వదలాలి. కర్మల నుంచి తప్పించుకునేటువంటి కర్మబంధంలో చిక్కుకునేది తెలిసింది, కానీ కర్మబంధం నుంచి తప్పించుకునేటువంటి ఉపాయం ఏది చెప్తున్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఆయనే చెప్పాడు పరమాత్మ. అందుకోసమే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏం చేసినా ఇదే చెప్పుకోవాలి. ఏం చెప్తారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో? అందుకోసమే అన్ని ధర్మాలు వైష్ణవ దీక్ష ఇచ్చినటువంటి వాడు ఆచార్య, అందుకోసమే ఆచార్యుని పోయేవయ్యా, సత్సంగం చేయవేలా, ఆచార్యోత్తమని ఆశ్రయించ గురుముఖత శ్రీ సంప్రపద్యాత్మవాన్. గురువును ఆశ్రయించి గురువు ద్వారా పెరుమాళను ఆశ్రయించమని చెప్పి అప్పుడు ఆత్మవాన్ అవుతామని చెప్పి చెప్తారు. కాబట్టి సత్సంగాత్ భవ నిస్పృహ గురుముఖ శ్రీ సంప్రపద్యాత్మవాన్. సత్సంగం చేయి, తర్వాత సంసారం పట్ల వైముఖ్యం వస్తుంది. తద్వారా గురువును ఆశ్రయించి గురువు ద్వారా పెరుమాళను ఆశ్రయిస్తావు. అప్పుడు నువ్వు ఆత్మవాన్ అంటే నీ ఆత్మ ఉన్న ఆత్మ అవుతుంది, భగవంతుని ఆశ్రయించిన ఆత్మ అవుతుంది, ఆత్మవాన్ అవుతావు అని చెప్పండి. దానికోసం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఈ కర్మబంధం సంసారము, ఈ కర్మబంధము, అవిద్య, వాసన ఇవన్నీ పట్టి పీడిస్తుండగా మరి ఆ మార్గం ఎట్లా లభించదు. ఇది పోడగొట్టుకోవాలి. ఇది పోడగొట్టుకోవాలంటే ఉపాయం ఏమిటి? ఎట్లా పోడగొట్టుకోవాలి? నా అంతలో నేను పోగొట్టుకోవాలంటే అందుకోసమే ఆండాళమ్మ మాయనై మన్నుగడమదురై అనే పాశురంలో ఒక గోపిక ప్రశ్నిస్తుంది. ఏమమ్మా ఆండాళమ్మా, నువ్వు బాగానే చెప్తున్నావు, రండి రండి వ్రతంలో చేరండి, కృష్ణుడి అనుగ్రహాన్ని సంపాదించుకుందాం, ఈ వ్రతం చేద్దామని చెప్పని పోతాము, బాగానే ఉన్నావు నువ్వు. మన దగ్గర ఎక్కడైనా మంచి ఉన్నది? అసలు అన్ని దుర్మార్గమైనటువంటి ఇవే ఉన్నాయి, అన్ని దిక్కుమాలినటువంటి ఇవే ఉన్నాయి. అనేక కర్మల బంధంలో మనం చిక్కుకొని ఉన్నాయి. ఇవన్నీ దుష్కర్మలు, పుణ్యకర్మలు కూడా. ఆ పుణ్యకర్మలు పెరుమాళకి ఇష్టంగాని పుణ్యకర్మలు కదా అవి. కాబట్టి అటువంటి పుణ్యకర్మలు కూడా పాపమే. భగవంతుడికి ఇష్టంగాని పుణ్యం కూడా ఏమవుతుంది? అది కూడా పాపమే. అందుకోసమే ఆచార్యులు వారు చెప్తారు, పాపం అంటే ఇనుప గొలుసులు, పుణ్యం అంటే బంగారు గొలుసులు. ఏ గొలుసులు అయితే ఉంటాయా నేను గట్టి పడేయడానికి, బంధంలో పడేయడానికి ఆ పుణ్యకార రూపం అయితే పాపం ఎందుకు పనికిరావు. కాబట్టి ఆ రెండింటిని విడవాలి. కాబట్టి ఇన్ని కర్మల బంధంలో చిక్కుకున్న మనము పెరుమాళ దగ్గర పోదామని చెప్పి నువ్వు బాగానే చెప్తున్నావు. పెరుమాళ దగ్గరకు పోతే ఏమవుతుంది? ఆయన చూస్తే ఏం చేస్తాడు? దుర్మార్గుడా, ఇన్ని దుర్మార్గమైనటువంటి ఇన్ని పాపాలు పుణ్యాలు దగ్గర పెట్టుకొని నా దగ్గరకు వస్తావా అని చెప్పని తిట్టి పంపిస్తాడు పెరుమాళ్ళు. ఆయనతో ఆయన దగ్గరికి పోయి ఆయన కోపం తెప్పించి దానికంటే ఈ వ్రతం లేదు, నోము లేదు, పుణ్యం లేదు, మనకు అవసరమే లేదు, ఆయన దయ్యకుంటుంటే కలిగినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఎందుకు లే అని చెప్పని అంటారు. ఒక్కొక్క ప్రశ్న 5వ రోజులోనే ప్రశ్నించగానే అప్పుడు ఆండాడమంటుంది. అదే ఆండాడం చాలా చతుర్రాలు కదా, అందరినీ కలుపుకుపోయేదే. కాబట్టి ఆమె కోరుకుంటా, సరే నువ్వు ఇంట్లో కూర్చుంటావమ్మా, వ్రతం వద్దు, నోమద్దు, పెరుమాళ్ళు వద్దు, పెద్దలు వద్దు, తర్వాత నువ్వు నీ ఇంట్లో కూర్చుంటావు, చూద్దాంలే అని చెప్పి అనుకుంటున్నావు కదా. మరి నీ అంతా నువ్వు ఇంట్లో కూర్చొని ఈ పాపపుణ్య రూప కర్మల బంధాన్ని తెంచుకోగలవా? నీ అంతా నువ్వు ఇంట్లో కూర్చొని తెంచుకోగలవా? ఎట్లా తెచ్చుకోగలుగుతావు? నా వల్ల. హలో పోయేది అదే పిచ్చి కుదర కానీ పెళ్లి కాదు, పెళ్లి కుదర కానీ పిచ్చి కుదరదు అని చెప్పని ఇది తెగొట్టుకుంటే కానీ నీవు అక్కడికి పోలేవు. తర్వాత దానికి ఆ శక్తి నీకు లేదు. ఎట్లా మరి సాధ్యం ఎట్లా అవుతుంది? ఏమిటి? కాబట్టి నేను ఉపాయం చెప్తాను, విను. అనవసరంగా పిచ్చి పనులు చేయకు. ఇటువంటి నీ సమస్తమైనటువంటి ఎన్ని జన్మల నుంచి కూడుకున్నటువంటి నీ ప్రారంధ కర్మ, సంచిత కర్మలు, ఆగామి కర్మలు ఎన్నెన్నో, అక్కడ చాలా శాస్త్రం అది పెద్ద. ఇటువంటి ఈ కర్మలన్నీ కూడా, అది పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, అనేక జన్మలు చేయించుకుంటూ వచ్చిన కర్మలు సంచిత కర్మలు అవుతాయి, పాపం ఉండదు. అలాగే వచ్చే జన్మలలో అనుభవించబోయే ఫలితాలు కూడా ఉన్నాయి మనకు. మనం ఎంత గొప్పవాళ్ళమంటే ఈ జన్మలో ఒక్కసారి అనుభవిస్తే తీరిపోయేటంత అన్ని మాత్రమే చేసుకోవచ్చలేదు. ఒక్క లిప్త కాలం లోపల ఎన్నిసార్లు జన్మలు ఎత్తినా కూడా తీరిపోయినటువంటి పాపపుణ్య రూపకర్మలను ఒక లిప్తలో చేసుకుంటున్నాం. కను మూసి తెచ్చినంత సేపట్లో ఎన్నెన్నో చేసుకుంటున్నాం కదనయ్యా.
ఇన్ని ఎట్లా చెప్పాలి? అందుకోసం పెరవాలి నువ్వు ఒక జన్మలో తీసుకోలేవు కదా, వచ్చే జన్మను అనుభవిస్తున్నాను, ఎట్లాగో నీకు అడ్వాన్స్గా ఇంకా జన్మలు వస్తున్నాయి కదా, ఆ జన్మను అనుకుందని చెప్పాను. కాబట్టి అవి కూడా తొలగానే ప్రారంధ కర్మ, ఆ సంచిత కర్మలో అనేక జన్మలు కూడా పెట్టుకున్నటువంటివి. ఈ ఇంకా పెరుమాళ్ళు మన పైన దయదలిచి ఆగామి కర్మ, ఇంతకుముందు జన్మలో అనుభవించుగా ఒక జన్మలో ఏం పోతావు కాబట్టి ముందు జన్మలో అనుభవించుకున్న అనేకమైన అటువంటి కర్మలు, ఇక ఈ కర్మలు. ఇంకోటి ఈ జన్మలో అనుభవించవలసినటువంటి దాని ప్రారంధం అంటారు ప్రస్తుత జన్మలో. అర్థమైంది కదా ఇక్కడ ఎన్ని కర్మలు ఇప్పుడు ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? 3. ఒకటి సంచిత. సంచిత అంటే అనేక పూర్వజన్మల నుంచి చేసుకుంటూ వచ్చినటువంటి పాపరాశి, పుణ్యరాశి ఏదైనా కావచ్చు, అదే సంచిత కర్మలు. అదేవిధంగా ఈ ఒక్క జన్మలో అనుభవిస్తే పోవు కదా, కాబట్టి అందుకోసం వచ్చే జన్మలో, ఇంకా ముందు జన్మలు ఎట్లా నీకు ఎత్తేస్తున్నది కదా, ఆ జన్మను అనుభవించగానే అని చెప్పని పెరుమాళ్ళు ట్రాన్స్ఫర్ చేశాడు ఆ జన్మలో. కదా ముందు జన్మలో అనుభవించడానికి సిద్ధంగా ఉంచుకున్నటువంటి అవి ఆగామి అంటారు. తర్వాత ప్రస్తుత జన్మలో అనుభవించవలసినటువంటి ప్రారంభం. ఇప్పుడు కర్మలు ఈ విధంగా 3 అయితే ఇప్పుడు ఈ సంచిత కర్మలు ఆగామి కర్మలు, ఆమె ఆ గోపిక ప్రశ్న ఏమిటి ఏం చెప్పంటే, అబ్బో ఇన్ని సంచిత కర్మలు ఇన్ని ఆగామి కర్మలు పెట్టుకొని పెరుమాళ దగ్గర పోతే మనం క్షమించి వచ్చిన బుద్ధిమంతుడు అని చెప్పని క్షమిస్తాడా? ఆయన ఏం చేస్తాడు? దుర్మార్గుడా పో అని చెప్పని తిట్టి మన ఇంకా అనవసరంగా ఆయన కోపానికి గురి కావాల్సి వస్తుంది. ఆయన నిరంకుశుడు, స్వతంత్రుడు, నా ఆజ్ఞను ధిక్కరించి నా దగ్గరికి వచ్చావా ఇట్లా అని చెప్పని కోపడతాడు. ఆయన పనిష్మెంట్ ఇస్తాడు మాకు. ఆ పనిష్మెంట్ ఆయన దగ్గర పోవడం ఎందుకు, ఆయన పనిష్మెంట్ పొందడు, మన కర్మ ఎట్లుంటే జరుగుతుంది ఏమన్నా కానీ అని చెప్పని అన్నది. అంటే అప్పుడు గాండాడం అన్నది, పిచ్చిదానా నీ అంతా నువ్వు అట్లా భీష్మించుకొని ఇంట్లో కూర్చుంటే పోయేట్టుగా ప్రతి వాడికి ఎట్లా ఉంటుంది తెలిసిన, పాప పనులే చేస్తాం అనేక రకమైన, ఆ పుణ్యం కావచ్చు ఈ పాపం కావచ్చు, పాప కర్మలే చేస్తాం. పాపం యొక్క ఫలితం ఏమిటి అని చెప్పంటే చెప్పాను కదా, యమలోకం పోవాలి, శిక్షలు పోవాలి. అది మాత్రం వద్దు, అబ్బోబో నేను వద్దండి సారీ. అదో పాపం ఏం చేస్తావు, పాప ఫలితాన్ని పొందంటావు. అర్థమైందా? ఆ పుణ్యం కూడా అటువంటిది. పుణ్యం చేసినప్పుడు ఆ పుణ్యలోకాలు కూడా ఆ మాత్రం ఆ శాశ్వత అశాశ్వతమైనటువంటి ఆ సుఖభోగాలు ఏదో వాళ్ళు ఇచ్చేట అనుభవించి మళ్ళీ పుట్టాల్సి ఉంటుంది. అది కూడా అంతే. కాబట్టి ఈ విధంగా అసలు పెరుమాళ్ళకు అనుగ్రహించేటువంటి పెరుమాళ్ళకి ఇష్టమైనటువంటి మంచి పని ఏదైతే అది ఎప్పటి చేయకపోతే అది చెయ్యము కానీ అది కావాలి అంటే ఎట్లా వస్తుంది? రాదు కదా. కాబట్టి ఈ విధంగా ఈ పుణ్య పాప కర్మలు ఇవన్నీ సంచిత కర్మలు ఆగామి కర్మలు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చుంటే బో దానికి నేను మరి చెప్తున్నాను చెయ్యి, ఒకటే మార్గం ఉన్నది దానికి చెప్తున్నా నేను, ఈ పని చేయను. ఏం చేయాలి? తూ మలర్తూ విచ్చొడుదు వాయునాల్ పాడి మనర్తినాల్ సిందిక్క అంటే ఈ మాట చెప్తున్నా. ఏం చేయాలమ్మా? ఒకటే మాట, వాళ్ళ భీష్మించుకొని ఇంట్లో కూర్చుంటే ఆయన కోపడతాడు, ఆయన పెద్ద నిరంకుశుడు, దండిస్తాడు అనుకుంటాం కాదు. ఆయన మనం దండించాలి అనేటువంటి ఇది ఎప్పుడూ లేదు. ఆయన పైన ప్రేమనేమి ఉన్నది. అప్పుడప్పుడు ఆయన నిరంకుశుడు కాబట్టి, ఆ నియమం కాబట్టి, ఆ ఆక్రోశం అంటే శిక్షించి రక్షించాలనేటువంటి ఆ గుణం కొంత ఉంటుంది. శిక్షించాలనుకుంటాడు. శిక్షించాలని అనుకుంటే మన పక్కకే అమ్మ ఉన్నది, ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉన్నది. ఆమె ఏం చేస్తుంది? చాలా ఏం శిక్షిస్తావు, ఈ శిక్షలు లేవు, ఏం లేవు. వాడేవాడు మనవాడు, మనకు చెందినవాడు, మనను ఆశ్రయించినవాడు, మన బిడ్డలు వాడు, వాళ్ళు మనం శిక్షించడం ఏంటయ్యా? తప్పు చేసినకు చేస్తారు అట్లే. కాబట్టి చేసినా వాళ్ళు మన బిడ్డలు మనం రక్షించే తీరాలి. వాడు శిక్షించవలసిన వాడు అయినప్పటికీ కూడా అమ్మ ఏమంటుంది? ఇప్పుడు అంతే ఎందుకండి, అక్కడ దాకా ఎందుకు? మీ దగ్గర మీ పిల్లల్ని చూసుకోండి, మీ పిల్లలు తప్పుడు పనులు చేశారు, వస్తున్నాడు నాన్నగారు అన్నాడు, వాడిని శిక్షించాలి అంటే పెడతాను, వాడిని దండించి దుర్మార్గుడు ఇట్లా చేస్తావా, ఇంట్లోకి ఎట్లా వస్తున్నా అడుగు పెడతావు చూస్తున్నాను అని చెప్పాడు. వాడు వెనక నుంచి అమ్మ దగ్గరకు వస్తాడు. అమ్మ చంపి పడుతుంది. అమ్మ ఏమంటుంది? నాయన ఇక్కడ దాకా పోయినవరా, ఏం చేసిందో పాపం, ఎంత కడతావు, అవస్థ పోయినావు, తిన్నవా లేదా, మొదలు సాపాటు చేయి అన్నాడు. ఈయన చూస్తుంటాడు, వచ్చిండే వాడు వచ్చి ఏమైనా ఈయన ఉరి చూస్తావు, ఏం చేస్తావు, కొడతావా అని చంపుతావా అని అంటుంది. అనేసరికి అరే వాడు ఎంత నా పేరు చెడగొట్టిండు, అవతల పేరు నానా హంగామా చేసిండు, ఇప్పుడు వస్తాడా అని, అదే ఎట్లా వచ్చిండు వాడు ఏడే అని చెప్పని దండితాడు. అంటే అమ్మ అంటుంది, చాలేవా పిల్లవాడిని చంపుతావా ఏంటిది, చాలు నీ ప్రతాపం చూపించుకో అని చెప్పని ఆయన కోపాన్ని తగ్గించి ఆయనలో ఉండే దయను ఉప్పొంగిస్తుంది. ఆ దయ ఉప్పొంగిన తర్వాత నేను శిక్షిస్తాడా? వెంటనే తన కరుణను పంచుతాడు. కాబట్టి ఆ విధంగా, కాబట్టి అమ్మ చెప్తుంది, నువ్వు ఎంత దుర్మార్గం చేసినా, ఎంత చేసినా అది కాదు, నీ కర్మల బంధం నుంచి నువ్వు తప్పించడానికి నువ్వు తప్పించుకోలేవు. నీ అంతా నువ్వు వాటిని తీసేసుకోలేవు. నీ మురికి నీకు తీసేసుకోవడం, నీ కావాల్సిన సోప్ నీ దగ్గర లేదు, నువ్వు నీ మాలిన్యాన్ని నువ్వు తుడిచేసుకోలేవు.
కాబట్టి పరమ దయాళు అయినటువంటి పరమాత్మ దగ్గరికి శ్రీకృష్ణుని దగ్గరికి చెప్తాను. తూ మలర్ తూవి తొడదు వాడి సన్నిధానానికి వెళ్ళక తప్పదు. అందుకోసమే చిన్న పిల్లల దగ్గర మీరు అలవాటు చెయ్యాలి. మీరు వెళ్ళాలి దేవాలయానికో లేదో ఇంట్లో పెరుమాళ్ళ స్నానం ఫోటోనో పెరుమాళ్ళ స్నానం ఆయన పెరుమాడు దేవుడి దగ్గరికి పోవాలి. అక్కడ స్వామి సన్నిధానానికి వెళ్ళాలి. పోయేటప్పుడు స్వామి దగ్గర పోయేటప్పుడు ఊరికే వెళ్ళదు. మీ పెరట్లో పిలిచినటువంటి ఇంత తులసి 4 తులసి దళాలు ఏం రూపాయల కట్టలు తీసుకుపోయిన ఏదైనా లేదు. ఆ తులసి దళం స్వామికి కావాల్సింది చాలా ఇష్టం. పత్రము పుష్పము ఏదో అందుకోసమే చెప్పాడు కదా పరమాత్మ స్వయంగా చెప్పాడు కదా పత్రం పుష్పం ఫలం తోయం యోమే ప్రత్యాపరేసి. నాకు కావాల్సింది ఏమయ్యా ఇంత పత్రం తులసి ఫలం ఏదో పండు నీ పెరట్లో పండి ఏదో ఒకటి తోయం నీ నీళ్లు నీ కొళాయిలో నీళ్లు తీసుకొచ్చి ఆ మతం చేయలేవా? తర్వాత కాబట్టి స్వామి దగ్గరికి తీసుకుంటాం. తూ ఊపి తొడిపోయేటప్పుడు స్వామి కావాల్సిన తులసి దళాలు ఏమో తీసుకుంటాం. చేసి ఆ పెరుమాళ తూ ఊపి తొడు ఆ పెరుమాళ పాదముల ఎడల చక్కగా ఆ తులసి దాన్ని తీసుకుపోయిన పత్రమో పుష్పమో ఏదో ఆ స్వామి పాదాల పైన ఇంకా అమ్మందంగా చెప్తుంది. తూమల తూవితాడు మీరు తీసుకుపోతున్నాయా ఏదో పీడ కోసం తీసుకొని లోపల మంచి భావం లేదు పోకపోయి నువ్వు ఏ విధంగానో ఆ విధంగానో ఏదో పెద్దలు చెప్పినానో వాడు చెప్పినానో ఏదో అయ్యగారు చెప్పినాను తీసుకుపోయినా పోతా తీసుకున్నాను. తీవి ఏమన్నా చెప్పినామా తుమను తూవి తొడు తూవి అని చెప్పంటే విసిరివేయమన్నది. విసిరేసినా పర్వాలేదు. అంటే ఏమిటి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ తీసుకుపోయినటువంటి పత్రమో పుష్పమో పెరుమాళ దగ్గర వెళ్ళి ఆ పెరుమాళ మీద సమర్పించడమే ఉత్తమము. సమర్పించడం నీకు ఆ ఉద్దేశం భావం లోపల సరిగ్గా లేదు కాబట్టి ఏదో విధంగా మొత్తాన్ని తీసేసాటి పెరుమాళ మీద అది చాలా మంది అనుకుంటారు కదా ఈ రకంగా. కాబట్టి సల్లు అనేది తూమలతో అంటే సమర్పించాలి. తూమల తూవిత్రుడు వాయినా అల్పాడి అంటుంది. ఎంత అందమైన మాట. కొంత ఇంత దాకా మనం ఇప్పటిదాకా వచ్చినప్పటి నుంచి మేము ఏం చేశాం విష్ణు సహస్రనామం చదివారు. విష్ణు సహస్రనామం స్వామికి లక్ష్మీ అష్టోత్తరం నామ సంకీర్తనం అంటే కలవు కేశవ నామ సంకీర్తన అంటారు. హరిరిత్యక్షరద్వయం సమస్త పాతకాలు పోయేటట్టుగా రామనామం కృష్ణనామం నీకు వచ్చిన భగవన్నామం అటువంటి విష్ణు సహస్రనామం అంటే భగవంతుడికి ఉండేటువంటి అనంతమైనటువంటి నామములు ఋషులు పాడినటువంటి నామములు విష్ణు సహస్రనామం పారాయణ. అదే పెరుమాళ నామ సంకీర్తనం చెప్తున్నారు. వాయినాల్ అంటాడు. వాయి అంటే గొంతు ఎత్తి గట్టిగా విష్ణు ఇప్పుడు నారాయణ భజన చేయాలని నారాయణ నామ సంకీర్తనం చెప్పాలంటే అప్పుడు నోరు రాదా ఏమిటి కొరడానికి వాడి మీద విడ మాట్లాడడానికి నోరు వస్తుంది కానీ అక్కడ నోరు రాదా. వాయినాల్ పాడి గొంతెత్తి పెరుమాళ యొక్క దివ్యమైన నామ సంకీర్తనం. వాయినాల్ పాడి చక్కగా భగవన్నామని చెప్పండి. నామ సంకీర్తనం విష్ణు సహస్రనామం చెప్పండి. మాటికి రోజు చేయాలండి విష్ణు సహస్రనామం. అది రోజు అన్నం తింటలేవు రోజు నీ జీవనచర్యలు కొనసాగుతలేవా? ఇదెందుకు కాదు ఇంత ప్రధానమైనటువంటిది చేయాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాబట్టి విష్ణు సహస్రనామం చేయాలి. నువ్వు తప్పులు పోతే ఏంటి నాకు తప్పులు పోతే నీ తప్పులు ఎదక్షర పరప్రశ్న రాసి ఎట్లా చెప్తున్నావు. అదే కాకుండా నువ్వు తప్పులైనా ఇప్పుడు చిన్నపిల్లవాళ్ళు ఏదో వచ్చిరాని మాటలతోని పలుకుతుంటే అమ్మ నాన్నలు ఏం చేస్తారు మావాడు ఎంత బాగా అంటున్నాడు ఎంత బాగా చేస్తాడు ఎంత బాగా నామ సంగీత బాగా జ్ఞాపకం. మీకు ఇష్టమైన నామం విష్ణు సహస్రనామం జేబులో పెట్టుకోండి చిన్న పుస్తకం తర్వాత అది చదవండి. తప్పులు పోతాయనే పెడదా మీకేం అక్కర్లేదు. తినగా వేము తీయగా ఉందని చెప్పని రాగా మీకే ప్రాక్టీస్ అవుతుంది. ఎవ్వరికి పుట్టగానే ఎంత మంచి మహాపండితుడైనా మొట్టమొదలే అంత నేర్చుకొని అది చెప్పారు. కాబట్టి కావాలని తప్పులు చేయకండి. మీకు రాక తెలియక ఏదో తప్పులు జరిగితే దానికి పెరుమాళ్ళు పట్టించుకోడు. కాబట్టి ఎలా అయినా విష్ణు సహస్రనామం చదవండి. కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. లేకపోతే వచ్చిన నామ సంగీత పెరుమాళ యొక్క దివ్యనామం రామ అని రాలేకపోలే శ్రీరామ రామ రామేది ఏమన్నాడు. విష్ణు సహస్రనామం మొత్తం చేసినంత ఫలితం ఎక్కడ వస్తుంది అన్నాడు. శ్రీరామ అంటే వచ్చింది అన్నాడు. మరి ఆ మంత్రం ఎందుకను 3 సార్లు రామనామం చెప్పు తారక మంత్రం అని చెప్పి అన్నారు. కాబట్టి అది వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క అంటున్నాడు. వాయినాల్ పాడి మనత్తినాల్. అక్కడ పోయినాక పెరుమాళ్ మన సుందరమైన విగ్రహం అండి. పెరుమాళ యొక్క మూర్తి ఏ ఆలయంలోకి వెళ్ళండి, ఏ శ్రీ వైష్ణవ ఆలయంలోకి వెళ్ళండి, వెంకటేశ్వరుని చూడండి, రాముని చూడండి, కృష్ణుని చూడండి, తర్వాత ఇంకే పెరుమాళని చూసినా నరసింహస్వామి అటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపం కదా. వాయినాలు పాడి గొంతెత్తి వాడిని నామని చెప్పండి. మనత్తినాల్ సిందిక ఆ చూసినటువంటి పెరుమాళ్ళ యొక్క దివ్యమైన మంగళ విగ్రహాన్ని మనస్సులో నిలుపుకోండి. మనస్సు ద్వారా చేయడాన్ని ధ్యానము అంటారు. వాట్ ఈజ్ మెడిటేషన్? మెడిటేషన్ ధ్యానం క్లాసులు చెప్తున్నామని ఏమో చెప్తుంటారు. ఏదో డేంజర్ లైట్ మన కూడా చెప్తాడు. తర్వాత ఇంకేమో ఏమని చెప్పని దేని పట్ల కేంద్రీకృతం చేయాలో దాని పట్ల కేంద్రీకృతం చేద్దా. అడ్డమైన వాడి పట్ల కేంద్రీకృతం చేస్తే అది అవుతుందా?
అటు దిక్కు ఇటు దిక్కు పోకుండా మనస్సును అరికట్టడం ఒకటి. ఆ అరికట్టడం మాత్రమే కాదు, దేనిపైన ఆ మనస్సును సెంట్రలైజ్ చేయాలి, కేంద్రీకృతం చేయాలి. దేనిని ధ్యానం అంటే అది దేని పట్ల కేంద్రీకృతం చేయాలి? పెరుమాళ యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపం పట్ల. అక్కడనే కళ్ళు మూసిన నీ మనస్సు లోపల ఆ స్వామి యొక్క దివ్య మూర్తి లోపల కనిపించాలి. కళ్ళు తెరిచినా పెరుమాళు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు. ఆ రూపమే నువ్వు అట్లా మనస్సుతోని ధ్యానిస్తే కళ్ళు తెరిచినప్పటికీ కూడా ఆ రూపే నీ కళ్ళ ముందు ఉంటుంది. భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహం ధ్యానించడం, ఆయన గొంతెచ్చి ఆయన నామ సంకీర్తనం చెప్పాలి వాక్కు ద్వారా. తర్వాత మనస్సుతో ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సందర్శన చేయాలి. అందుకోసమే ధ్యానం అనగానే మనం చేస్తాం. ఇప్పుడు విష్ణు క్షీరోధన్వత్ ప్రదేశేషు చూడండి సత్సైకతే మౌక్తికానాం. ఆ దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని వ్యాస భగవానుడు మన ముందు ఉంచాడు. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వారం. విష్ణు ఎట్లా ఉంటాడు? ఓ ఇలా ఉంటాడు. నా స్వామి ఇలా ఉంటాడు. అలా మనస్సు చేత ధ్యానం చేయాలి. ఆ మనస్సు లోపల ఆయన పట్ల నీ మనస్సు ఆయనను చూడలేకుండా, ఆయనను భావించలేకుండా, ఆయన ధ్యానించలేకుండా ఉండలేని స్థితిని కల్పించండి. అదే భక్తుని యొక్క లక్షణం. అలా మనసు వాయన అల్పాడి మనట్టిన సింధిక్త. ఈ పని చేస్తే అంటే శరీరం ఇచ్చినాడు, పెరుమాళ దగ్గరికి పోవాలి, పత్రమో పుష్పమో తీసుకోవాలి, పెరుమాళ దగ్గర సమర్పించాలి. శరీరం ఇచ్చినందుకు చేయాల్సిన అర్థమైందా? ఈ శరీరం ఇచ్చింది అందుకోసమే. తర్వాత అక్కడ దాకా వెళ్ళి ఆయన చెప్పాడు. ఇప్పుడు మీరే చెప్పారు జన్మ శ్లోకంలో ఏం చెప్పాడు స్వామి? అదే కృష్ణ భగవానుడు సర్వధర్మ అయ్యే అవన్నీ వదిలిపెట్టరా నాయన, నీ కర్మ జ్ఞాన భక్తి మార్గం ఏవైతే చెప్పినో అవన్నీ కూడా ఉపాయములు కాదు. ఉపాయత్వ బుద్ధితో వాడిని అనుసరించకు. నేనే సాక్షాత్ ధర్మస్వరూపాన్ని. మోక్షం ఇచ్చేవాడిని ఎవరిని? ఎవడు పడితే ఏ దేవత పడితే ఆ దేవత మోక్షం ఇస్తుందా? ఇవ్వదు. నన్నే ఆశ్రయించాలి. మోక్షం ఇచ్చేవాడిని నేను. సంసార బంధం నుంచి తొలగించేవాడిని నేను. నువ్వు ఏమి చేసినా చేయకపోయినా నీ బాధ్యత లేదు, అక్కడ అయిపోయింది. నన్ను ఆశ్రయించడమే నీ యొక్కది. సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం. నన్నొక్కని శరణానికి తీయరని బండగుత్తినట్టు ఎవడు ఏమనుకుంటాడో అని కూడా లేకుండా మోక్షము పొందడానికి కావలసిన ఉపాయాన్ని భగవద్గీతలో స్పష్టంగా పరమాణుడు ఆదేశించాడు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్నొక్కని శరణానికి తీయరని ఆయన. నా కోడి కాళ్ళు పట్టుకో. శరణం వ్రజ. శరణం శరణం అంటే ఏమిటి? గట్టిగా పట్టుకో, నా పాదాలు విడువకు అని చెప్పాడు. శరణ ఏం చేస్తావు మళ్ళీ? నీ చేస్తే ఏం చేస్తావో చెప్పాడు. తాను చేసేది నేను చెప్పాడు. ఇప్పుడు నువ్వు మోక్షం కోసం కొట్టాడుతున్నావు కదా. అహంత్వా సర్వపాపి. నిన్ను అన్ని రకం కేవలం పాపములే కాదు, అక్కడ పాపములని స్పష్టంగా ఎందుకంటే ఎక్కువ పాపాలు చేసేవాళ్ళే ఉంటారు కానీ పాపాలు చెప్పాడు. కానీ అది పాపమైన పుణ్యమైన ఏ కర్మలైనా అహంత్వా సర్వపాపి. పాప పుణ్య రూప కర్మ నుంచి విడుదల చేయించి అహంకారు అహంత్వా సర్వపాపేభ్యో ఏమిస్తా అన్నాడు? మోక్షం. మోక్షం అంటే అది. ఎవడియ్యాలి మోక్షం? ఇప్పుడు ఎవడు ఏమడి పడితే వాడు ఇవ్వడానికి కదా. నారాయణుడు గోవిందుడు. అందుకోసమే భజ గోవిందం. గోవిందుడిని భరించడం ఆయన నామ సంకీర్తనం చేయాలి. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షసి దుఃఖరుతాయి. నేను ఏ వ్యాకరణం రక్షించదు, నువ్వు చదువుకున్న ఏ కోర్సు నేను రక్షించదు, ఏది ఏదో రక్షించేవాడిని నేను. కాబట్టి మాం ఏకం శరణం ప్రజ అహంత్వా సర్వపాపేభ్యో. మోక్షం అనేదాన్ని ఇది. మోక్షం అంటే అండి మోక్షం కావాల్సిన మోక్షం ఇచ్చేవాడిని తానని. మోక్షం ఇవ్వడానికి ఉపాయం ఏదో చెప్పాడు, ఉపాయోపేములు ఏమిటో చెప్పాడు, తనను ఆశ్రయించమని చెప్పాడు. ఇన్ని చెప్పినటువంటి పరమాత్మ ఆ చరమశ్లోకం. అందుకోసమే మన సంప్రదాయంలో ఏం చెప్తారు? ఆశ్రయించిన వాడికి ఏ మంత్రం బట్టే ఇతర గురువులను ఆశ్రయిస్తే వాడికి వచ్చిన మంత్రం ఏదో, వీడు అడిగిన మంత్రం ఏదో, అడిగి ఇష్టమున్న మంత్రాలు ఏదో రకరకాల మంత్రాలు చెప్తుంటారు. దీనికి తోటి దానికి అదొకటి అని చెప్పని దేని దానికి. కానీ మమ్మల్ని వైష్ణవ సంప్రదాయంలో ఆనాడి ఆచార్యుడి దగ్గర నుంచి ఇప్పటిదాకా నేటి దాకా చెప్పే మంత్రం ఎవడు ఆశ్రయించినా నువ్వు నీకు ఏ కష్టంలో ఉన్న అవసరం, నీకు ఏది కావాల్సిన నీ కోరికలను అవన్నీ పరిశీలించారు. ఏం చెప్తారు? తర్వాత అష్టాక్షరి మహామంత్రం తిరుమంత్రం అంటారు, మంత్రరాజం అంటారు. ఆ మంత్రవైభవం ఎంత గొప్పదో చెప్పలేము. కాబట్టి ఆ తిరుమంత్రం దానికి వ్యాఖ్యానమైనటువంటి ద్వయమంత్రం శ్రీమన్నారాయణ చరణం శరణం ఇవే ఇందులో చెప్పినట్టు కృష్ణ చరమ శ్లోకంలో చెప్పినటువంటి ఆ విషయమే ఆ మంత్రంలో చెప్పబడుతుంది. శ్రీమన్నారాయణ యొక్క దివ్య శ్రీచరణాల విందములే మోక్షం పొందడానికి కారణం. కాబట్టి వాణి పాదాలు పట్టుకోమని చెప్పని ద్వయమంత్రం 2 వాక్యములుగా ఉంటుంది. అదే మంత్రం శ్రీకృష్ణ చరమ శ్లోకం. ఇదే చెప్తారు. అందుకోసమే రోజు తెల్లవారు లేవగానే
విజ్ఞులైనటువంటి వాళ్ళు ఆచారం ఇప్పుడు అటువంటి అమ్మలాంటి పెద్దలు తప్పకుండా స్నానం చేయగానే శుద్ధిగా కూర్చొని పెరుమాళ దగ్గర కూర్చొని గుట్టు పెట్టుకొని అభిప్రాయపరంగా చక్కగా మొట్టమొదలు ఆచార్య పరంపర వాస్మత్ గురుభ్యో నమః అని చెప్పని వాక్యానుసంధానం చేసుకొని తీర్థం తీసుకొని ఆ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచం ద్వయమంత్రానుసంధానం చర్మమంత్రం ఈ 3 మంత్రాలు చెప్పుకొని చక్కగా శ్రీపాద తీర్థ సేవనం చేసినటువంటి వాళ్ళు మహానుభావులు మోక్షము పొందడానికి అర్హత సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళకి ఇదే చిట్ట చివరి జన్మ. మళ్ళీ అమ్మగారు మళ్ళీ పుడతారని చెప్పని కళలో కూడా అనుకో, మళ్ళీ ఇంకో జన్మలో ఇంకో జన్మ ఎత్తుకుంది ఇంకో నో జన్మ ఆమె ఆమె మోక్షం పొందుతుంది. కావలసినటువంటి అర్హతను ఆమె సంపాదించుకున్నది. పెరుమాళ్ళు చక్కగా ఆమెను ఈ శరీరం విడిచిపెట్టగానే అమ్మ ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎక్కడికి? అచ్చిరాది మార్గం గుండా అన్ని లోకాలు దాటి ఈ లీలాభిభూతి, మనం ఉండేటువంటి ఈ లీలాభిభూతి మొత్తం కూడా దాటేసి పెరుమాళ్ళ నిర్హేతుకమైన కృప వల్ల ముక్తోర్చిత దిన పూర్వపక్ష షడుదన్ మాసాప్త వాతాంశం అని చెప్పని అన్ని లోకాలు దాటి బ్రహ్మలోకం దాకా ఉండేటువంటి ధాతృలోకం దాకా అన్ని లోకాలు దాటి వైకుంఠం లోకం నుంచి అక్కడ సరిహద్దులో ఉంటాయి. విరజలో స్నానం చేస్తుంది. విరజలో స్నానం చేసి దాకా అక్కడి వరకు కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. భౌతిక శరీరం ఇక్కడ మనం చూస్తున్న స్థూల శరీరం అక్కడ అయిపోయింది. కానీ వాసనా రూపంలో ఉండేటువంటి ఆ సూక్ష్మ శరీరం అక్కడ దాకా ఉంటుందండి. ఈ అన్ని లోకాలు దాటేదాకా కూడా ఉంటుంది. విరజ దాకా ఉంటుంది. విరజలో స్నానం చేయగానే అయిపోయి. విరజలో స్నానం చేయగానే ఆ సూక్ష్మ రూపం కూడా పడిపోతుంది. దీనికి తార్కాణంగా ఏం చెప్తారంటే, మనం అన్నం వండుకుంటాం. అన్నం వండుకునేటప్పుడు వరి ధాన్యం, ఆ వరి మనం పట్టిస్తాం, మిల్లు పట్టిస్తాం. మిల్లు పట్టినప్పుడు ఇదేమవుతుంది? ఉండబోతుంది. ఏంటంటే రైస్ వస్తాయి. రైస్ రాగానే మీరు ఏం చేస్తారు? మళ్ళీ అమ్మలు వండేటప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ దాన్ని ఇంకోసారి అడుగుతారు, 2 సార్లు 3 సార్లు అడుగుతారు. అడగరా? రైస్ అడిగినప్పుడు దాని మీద తౌడు రూపంలో ఉండేటువంటి అది కూడా దాంట్లో పోతుంది. ఆ తర్వాత అదేమో సైన్స్ ప్రకారం చెప్పినప్పుడు అది విటమిన్స్ పోతాయి. ఆ విటమిన్స్ పోవడం సంగతి మాలిన్యం. తర్వాత ఇప్పుడు ఏంటి? స్థూల శరీరము ఆ గానుగా పట్టించినప్పుడు మీది ఉనక పడిపోవడం స్థూల శరీరం పడడం. ఇక్కడ భౌతిక శరీరం పడిపోవడము, మనం చూస్తున్నటువంటి ఈ శరీరం పడిపోవడం ఏమిటది? ఆ ఉనక వరి ధాన్యానికి ఆ పైన పొట్టు పోయినట్టుగా. తర్వాత మీరు బియ్యం కడిగినప్పుడు పోయినటువంటి ఆ తౌడు రూపంలో పోయినటువంటి అదేదైతే ఉందో అదేమిటి? సూక్ష్మ రూపంలో సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం ఎక్కడ పడిపోతుంది? ఆత్మకు విరజలో స్నానం చేసిన తర్వాత ఆత్మ దాని ఆ సూక్ష్మ శరీరం కూడా అక్కడ పోతుంది. ఇప్పుడు స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం. మరి ఎట్లా? పెరుమాళ దగ్గర పోయి ఎట్లా? అక్కడ అంటే పెరుమాళ మోక్షం అంటే మరొకటి. ఇతర సిద్ధాంతాలు చెప్పేటువంటి వాళ్ళు వీడు కలిసిపోతాడు, వీళ్ళు వాళ్ళు కాదు. అక్కడ పోయినాక కూడా నువ్వు చేయాల్సింది ఏముంది? ఏం చేయాలి? మోక్షం దగ్గర పోతా నేను నీ ఒకటే నేను నీలాగానే ఉన్నా, నీలాంటి రూపం వచ్చింది, నీకుండే లోకం వచ్చింది, నీకుండే శక్తులు కూడా నాకు చాలా అబ్బాయి, నీకుండాలని నేను కూడా ఆనందంగా తయారైను. ఇక నువ్వు నేను ఒకటే, అహం బ్రహ్మాస్మి, నువ్వు నేను ఒకటే, ఇంకేముంది అని చెప్పి అక్కడ పోజు పెట్టి కూర్చుంటావా? పోజు పెట్టి కూర్చుంటావా? మోక్షంలో మోక్ష పురుషార్థం పొందిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అక్కడ కూడా ఇక్కడ ఏం చేసామో అక్కడ అదే చేయాలి. ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నీ శ్రీపాద ద్వంద్వ కైంకర్యము. అందుకోసం అమ్మ ఆండాళ మధ్య చివరి భాషలో ఉందన్నోడు మేయాం ఉనకే నామాశైవం, నీకే మేమే ఏం చేయాలి? కైంకర్యం చేస్తాం, సేవ చేస్తాం. కైంకర్యమే పురుషార్థం. కైంకర్యమే, ఆ కైంకర్యాన్ని పొందడమే పరమ పురుషార్థము, మోక్షం. ఆ వైకుంఠంలో నీ దగ్గర నీ అంత శక్తివంతుడిని, నీ అంత ఆనందము, నీ అంత గొప్పతనము, నీ రూపము అంతా వచ్చింది, అంతా అయిపోయింది. సమ్యక్ సాయుధ్యం కూడా వచ్చింది. సాయుధ్యం అంటే సమ్యక్ యుజ్యతే, వాటితో సమానమైనటువంటి శక్తియుక్తులు, ఆనందము అన్నీ వచ్చాయి. బాగానే ఉంది. అన్నీ వచ్చినాయి. ఇంకేమిటి? ఇక నువ్వు ఆశ మాత్రం ఎదుగుతున్నాయి అని పోజు పెట్టి కూర్చోవడం కాదు. మళ్ళీ అక్కడ కూడా చెప్పండి, స్వామి నాకు ఏమీ వద్దు, ఈ వైకుంఠం యొక్క పెరుమాళ అంటాడు, వైకుంఠానికి పట్టాభిషేకం చేస్తాను, నువ్వే ఇక్కడ ఈ వైకుంఠ పరమపదానికి నువ్వే ఇప్పుడు దిక్కు, వైకుంఠానికి నువ్వేరా నాయకుడివి, తాడు చేతులు తీసుకో అని చెప్పంటాడు. అనగా ఆ భ్రమలో పడిపోయి మళ్ళీ ఆయన ఆ మాయలో పడిపోయి మళ్ళీ స్వామి ఏం చెప్పాను అనిపించిన బొందలో పడిపోతుంది. అది కాదు, స్వామి నాకు ఏ అన్న అధినాయకత్వము తృణీకృత విరించాలి. అదంటే బ్రహ్మాది పదవులు కూడా, బ్రహ్మరుద్రేంద్ర పదవులు కూడా నాకు అంటున్నానికి మళ్ళీ ఇంకో రాజ్యము, ఇంకో పదవి నాకెందుకే? నాకేం పదవి కావాలి? నీ కైంకర్య సామ్రాజ్యం కావాలి, నీ సేవా సామ్రాజ్యం. నువ్వు నాతో కైంకర్యం చేయించుకోవాలి, అది నాకు కావాలి అని స్వామి కైంకర్యం చేస్తాను. అట్లా కైంకర్యమే చేస్తూ అక్కడ పెరుమాళ్ళు ఆచంద్ర తారార్థం అక్కడ పోయిన వాడిని మళ్ళీ నచ పునరావర్తత ఇక్కడ దాకా పంపించడం. అటువంటి ఉత్తమమైనటువంటి
ఆ మోక్షాధికారం. మోక్షం అనే ఉత్తమ పురుషార్థం. ఇంతకు చెప్పిన ధర్మ అర్థ కామ మోక్షం. ఈ మోక్షం అనేటువంటి పరమ పురుషార్థాన్ని పొందేవాళ్ళు ఎవరు? అర్థమైందా? ఇప్పటికి ఎవరు పొందుతారు? అందరు పొందగలరా? ఎవరు? కేవలము శ్రీమన్నారాయణ. ఆయన చెప్పినట్టుగా, ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టుగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజా హన్వా సర్వపాపేభ్యో అని చెప్పి బ్రహ్మణుడు చెప్పిన దాన్ని స్థిరంగా నమ్మి ఆయన పాదాలే పట్టుకొని ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన కైంకర్యంని వాంఛించినటువంటి వాడు, అలాగా ఉత్తమైన పరమ ప్రపన్నుడుగా జీవించినటువంటి వాడే పెరుమాళ్ళను ఇచ్చేటువంటి మోక్ష పదవిని పొందగలుగుతాడు. మోక్ష ఇష్యామి అని చెప్పాడు కదా పెరుమాళ్ళు. అటువంటి ఆయన మోక్షం ఇస్తాడు, వాడు దుఃఖించవలసిన పరమే లేదు. కాబట్టి ఇప్పుడు అమ్మగారు పరామరించినటువంటి వారిని దుఃఖం భౌతికంగా దూరమైనందుకు మనకు బాధ ఉంటుంది. ఎట్లాగూ నలుగు వచ్చినట్టు ఆ బాధ ఇలాగ ఉంటుంది. అది మాది అది. కానీ ఆమె ఇప్పుడు ఈ జన్మలో ఆమె ఆ పెరుమాళ్ళ యొక్క ఆచారం యొక్క నిర్హేతుకమైన కృపకు పాత్రురాలై ఈ సమస్తమైనటువంటి సంసార బంధాన్ని తొలగించుకొని ఉత్తమమైన ఏ జన్మలో పొందనటువంటి ఈ జన్మలో పరమపురుషుని యొక్క అనుగ్రహాన్ని పొంది అతని యొక్క కృప వల్ల అచ్చిరాది మార్గం గుండా పెరుమాళ్ళను చేరుకున్నది. అదే దానికి సంబంధించినటువంటి కార్యక్రమమే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇది అందరినీ జరగదు. ఎవరిని పడితే లోకంలో ఎంతమంది ఉన్నారు, అలాగే కేవలం వీళ్ళే ఉన్నారు ఎంతోమంది. వాళ్ళందరికీ ఈ కార్యక్రమం జరుగుతారు. వాళ్ళు చేయించాలన్నది వాళ్ళు వాళ్ళ కోరిన కూడా చేయించేటువంటి అవకాశం ఉండదు. అట్లా చేయించరు. ఎవరైతే శ్రీ వైష్ణవులై ఉన్నారో, ఆ సంప్రదాయస్తులై ఉన్నారో అటువంటి వాళ్ళకు మాత్రమే. కాబట్టి దయచేసి అందరూ వినండి. తర్వాత మీరు సరిగ్గా తర్వాత తెలుసుకున్నా ఏదైనా మీరు మీ పూర్వులు పెద్దలు అటువంటి మహానుభావులు ఆచారాన్ని ఆశ్రయించి ఈ సంప్రదాయంలో జీవించి దానికి సంబంధించిన వాళ్ళుగా ప్రపన్నులుగా వాళ్ళు జీవించారు. కాబట్టి వాళ్ళకు చెందిన వారసులుగా వాళ్ళను అనుసరించండి. మీ పెద్దలు అనుసరించిన దాన్ని మీరు అనుసరించండి. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా కాబట్టి అది బతికున్నంత కాలం వాళ్ళ యొక్క రుణం నుంచి ఎట్లా బయటపడాలి తెలిసిన ఇప్పుడు వారి పెద్దలు చెప్తున్నారు. కాబట్టి వారి ఇప్పుడు మీ యొక్క మాతాపితరుల యొక్క రుణం నుంచి మీరు విడిపడాలి అని చెప్పంటే మార్గాలు ఏమిటి అంటే, బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ మనసుకు నొప్పించకుండా వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవడం ఒక పద్ధతి. దానిపై ఇంకోటి ఏమిటి అని చెప్పంటే, వాళ్ళు మరణించిన తర్వాత దేహత్యాగం ఇప్పుడు చేస్తారు కదా. దేహత్యాగం చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఈ క్రియానుష్ఠానము, ఈ శ్రాద్ధాదులు, కర్మకాండకు సంబంధించినవి, అలాగే ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండే వాళ్ళకి జరపవలసినటువంటి ఇప్పుడు జరిగేటువంటి ఈ కార్యక్రమం, ఇది 2 రోజుల కార్యక్రమంగా జరపబడేటువంటిది. 12వ రోజు నాడు సాయంకాలం, 13 నాడు ఉదయం. ఆ విధంగా ఆ 2 కార్యక్రమం మన అవకాశాన్ని బట్టి ఈ రోజు ఒక రోజు జరుపుకుంటున్నాం. అయితే ఏదైనా ఈ కార్యక్రమం అంటే ఆళ్వాళ్ళ దివ్య ప్రబంధం అంటే ఆళ్వాళ్ళు ఎవరండి? మళ్ళీ కొత్తగా ఇక్కడి నుంచి వచ్చి వీళ్ళు అంటే పెరుమాళ్ళనే నిత్యము ఆరాధించి నిత్యము ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని, ఆయన యొక్క గుణాదులను, చేష్టములను మనకు ప్రబంధాల ద్వారా అనుగ్రహించినటువంటి వాళ్ళు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ మోక్ష మార్గాన్ని, అచ్చిరాది మార్గాన్ని నమ్మాళ్ళవాళ్ళు అనేటువంటి మహానుభావులు తిరువాయుముడిలో స్పష్టంగా శూరు విషం మణిమొగిల్ అనేటువంటి ఆ దశకంలో ఏ విధంగా పెరుమాళను ఆశ్రయించినటువంటి వాడు మోక్షాన్ని పోయేటువంటి ఆ మార్గం ఎలా ఉంటుందో అది ఎట్లా చూశాడు ఆయన, ఎట్లా చూశాడు? అక్కడ పోయినవాడు మళ్ళీ రాడు కదా. ఆయన పెరుమాళ్ళను అనుగ్రహిస్తే, పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల ఆయనకు ఆ అనుగ్రహింపజేస్తే ఆ మార్గాన్నంతా చూసి అక్కడ జరిగే సన్మానాదులు, ఆ వైభవం అంతా, ఆ వైకుంఠ లోకాన్ని, ఆ వైకుంఠ మార్గాన్నంతా కూడా స్పష్టంగా ఆ ప్రబంధం. అందుకోసమే ఈ సందర్భంలో వారి యొక్క దివ్య ప్రబంధాన్ని అనేటువంటిది గానం జరుగుతుంది. కాబట్టి అటువంటి తప్పనిసరి ఇటువంటి కార్యక్రమాలని కూడా మీరు వారసులుగా ఉండి అది జరిపించాలి. అటు కర్మకాండ, ఇటు జ్ఞానకాండకు సంబంధించినటువంటి ఈ వైష్ణవులకు మాత్రమే జరిపించేటువంటి. ఇప్పుడు అది చేసామండి, ఇక ఇదోటి పెద్ద ఎత్తు గందరగొడుతున్నా, ఇదోటి పెనుభారం అనుకోని తప్పుడే కోరుకుంటే అసలైంది వాళ్ళకి రేట్లు వారికి బాధ కలిగించిన వాళ్ళు అవుతారు కదా. వాళ్ళ రుణం ఎట్లా విముక్తి అవుతారు? ఏదో అదే చెప్పలేదు. శ్రీ వైష్ణవ జన్మ ఎత్తి శ్రీ వైష్ణవుల ఉండి తర్వాత చక్కగా ఆ ముక్తి మార్గాన్ని పొందినటువంటి అమ్మగారికి తగినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం వారికి ఇష్టపూర్తిగా జరిపించకుంటే ఆమె తృప్తి ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఆమె ఆ లోకంలో ఆ మార్గం అయ్యా, నా వాడు నన్ను మర్చిపోకుండా నాకు సంబంధించినటువంటి నేను వెళ్ళే ఈ మార్గాన్ని చెప్పేటువంటి ఆ దివ్య ప్రబంధాన్ని, ఆళ్వాళ్ళను, శ్రీ వైష్ణవ ప్రబంధాన్ని, భాగవతోత్తముల యొక్క ఆ శ్రీ సూక్తుల్ని అక్కడ విన్నవిస్తున్నారు, ఆ పెరుమాళను విజ్ఞాపనం చేస్తున్నారు అనేటువంటి చాలా సంతోషపడతారు. అది నిశ్చయం, తప్పనిసరి చేయాలి. కాబట్టి అది ఒకటి చేయాలి. ఏది వాళ్ళ రుణ నుంచి విముక్తి కావాలంటే. అయిందా? మూడోది ఎప్పుడైనా వీలైనప్పుడు చూసుకొని, తొందర వెళ్ళలేదు సంవత్సరంలో కానీ సంవత్సరం తర్వాతన గయకు వెళ్ళి పిండ ప్రదానం చేయడం, గయలో కానీ ప్రబంధ పాడడం కానీ ఎక్కడైనా తోచిన చోట
పుణ్యక్షేత్రాలలో ఒకటే పిండ ప్రదానం చేసి రావడం, ఇవి చేయవలసినటువంటి అవార్డులు. కాబట్టి ఆ పద్ధతిలో చేసుకుంటుంది. ఇప్పుడు అమ్మగారు చక్కగా ఇప్పుడు చెప్పండి ఏమిటి అంటే, వారు నిజమైనటువంటి ఎన్ని జన్మలు ఎన్నిసార్లు పుట్టారు, ఎన్నిసార్లు తెచ్చారు, ఇంతకుముందంత వేరు. ఈసారి మాత్రం సమస్తమైన కర్మశేషం తొలగించుకొని నిర్హేతుకమైన భగవంతుడి కృప, ఆచార్య కృప చేత అచ్చిరారి మార్గం గుండా అసలైనటువంటి వైకుంఠము, పరమపదము, అపరాజిత శ్రీ వైకుంఠం అనే దగ్గరికి పెరుమాళ్లతో కలిసి పెరుమాళ్ల దివ్య సాన్నిధ్యాన్ని పొంది పెరుమాళ్ల యొక్క దివ్య పాదాల కింద కైంకర్యం చేస్తూ అక్కడి నుంచి మీకు అందరికి ఇంతకుముందే చెప్పారు, ఆమె చేసుకున్న పుణ్యం అంతా మీరు అనుభవిస్తారు అని. అలా అనుభవిస్తారు. ఆమె అక్కడి నుంచి మంగళాశాసనం చేస్తుంది మీ అందరికీ. అయ్యా నా బుద్ధిమంతులు, నా వాళ్ళంతా కూడా చక్కగా నాకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారని నన్ను ఆశీర్వదిస్తుంది, మంగళాశాసనం చేస్తుంది. అది చాలా ముఖ్యమైనటువంటి ఇదండి. కాబట్టి తప్పకుండా ఇకైనా ఏ కారణం వల్లైనా ఆయన వాళ్ళు తప్పకుండా ఆచార్య సమస్యను పొందండి. ఇప్పుడు చాలా సులభమైన, ఇప్పుడు ఎప్పుడో ఇంత పూర్వం కష్టం ఉండే కానీ ఇప్పుడు ఏం లేడు. మనసు ఉంటే ఎక్కడ ప్రయత్నం చేసి తెలుసు స్వామి ఏమి లేదు. పెద్ద కష్టపడాల్సిన ఇది అది అని చెప్పని ఈ ఆటంకం కారణాలు చెప్పకుండా చక్కగా చేసుకొని ఇంత శ్రీమన్నారాయణ నామానుసంధానం చేసుకోండి. తప్పనిసరి మోక్షానికి అరుగు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఏకాంతాయ కళ్యాణ తీర్థేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైవదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. గోవిందా గోవిందా. మనకు ఒక అరగంట పారాయణం ఉంటుంది. ఒక అరగంట పారాయణం తర్వాత వియల్ గోష్ఠి ఉంటుంది. వియల్ గోష్ఠి అంటే బయట వస్త్రాలు పరిచి నడిచి అది నడిచి చేసినాక మనం లోపలికి వచ్చి ఆరంభం చేసుకొని మంగళారతి చేసి తీర్థము వస్త్రాలు తీసుకొని వారికి ఆశీర్వచనం చేసి పూర్తి చేసుకున్న కార్యక్రమాన్ని సుమారుగా మనకు ఒక గంట కార్యక్రమం, అరగంట ఇది ఒక అరగంట సమయాన్ని 8 వరకు పూర్తయ్యే ప్రయత్నం చేస్తాం. జయ శ్రీమన్నారాయణ. శ్రీపరాశర భట్ట అమ్మావడియేన్ వేణుమదీదే రాజానుకులశేఖరం శ్రీవల్లభేతి వరదేతి వయాపరేతి అర్థప్రియేతి శాశ్వత స్లో జాతది. హరిచరణ స్మరణామృతేన తుల్యం ఆభిర్మందమనో విజించ బౌధాయామీశ్వరం యాతనాః పరిభవ స్వామి నను శ్రీహరః నారాయణం లోకస్య వ్యసనాపనోదన కరో దాసస్య కిం లక్ష్మణః భవజలది గతానాం సుందరవాతాహతానాం విషమృషయతో ఏ మజ్జతా భక్తవాదాం భవత శరణమేకో విష్ణుభూతో ముద్రామణి యక్కాంతామణి రుక్మిణి బలవద్వంద్వైకభూషామణి యోదేవసికామన్ గోపాలచుడామణి సంసారతారకిణచారుమూర్తయే భోగిభోగశేర్యాయ మాధవాయ మధుషయే నమః
మెల్లిగా మెల్లిగా అట్లూరి లక్ష్మీకాంతమ్మ గారి పరమపదోత్సవ కాలంలోనే కుమారుడు మీ పేరు మోహన్ బాబు గారు శ్రీమతి సుధారాణి గారు సమర్పించిన వియ్యల గోష్ఠి సంభావన మా వియ్యల గోష్ఠిలో పాల్గొన్న వాళ్ళందరూ యథాశక్తిని సమర్పించండి. மணிவண்ணன் சேவடி திருப்பாடும் பிரிவினை 1000 பல்லாண்டு வாடியும் பல்லாண்டு விடைவாரோடு பரத்துறையும் பல்லாண்டு விடைவோர் புத்தோடங்க அப்பாஞ்ச சென்னியம் பல்லாண்டே முடிவில் பெரும்பாடேயோ சுடுந்ததனில் பெரியா பரணமரச்சோதி சுடுந்ததனில் பெரியா சுடரஞான விந்தமேயோ சுடுந்ததனில் பெரியா என்னவா வரச்சூடுந்தகந்தாடு இருந்த முடிவில் பெரும்பாடேயோ சுடுந்ததனில் பெரியா பரணமரச்சோதி சுடுந்ததனில் பெரியா சுடரஞான விந்தமேயோ சுடுந்ததனில் பெரியா என்னவா வரச்சூடு அரியனை எரணை எலத்தி அவாபத்து வீடு பெத்தார் குருகூர் ஷடகோபாவிலந்தாதிகளாலிவையாயிரமும் முடிந்த பாவிலந்தாதி பத்தறிந்தார் பிறந்தார் உயரம் அவாவரச்சோடு தேனார் கமலத் திருமாமகள் கொடுனார் அனே అందరు కలిసి మా అమ్మగారికి పరమపదాన్ని కృపచేయ ప్రార్థన పరమపద ప్రాప్తిరస్తు పరమపద ప్రాప్తిరస్తు పరమపద ప్రాప్తిరస్తు తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాం విభ్రాజో నమస్కారం సాష్టాంగం వారి పాదాలు మామూలు చిన్న సాష్టాంగం చేయడానికి అయ్యా చెప్పండి ఇట్లా మా నాన్నగారికి సారీ మా అమ్మగారికి చెప్పండి అయ్యా మీరు రాండి మా అమ్మగారికి మీరు పరమపదము అనుగ్రహించగలరని ప్రార్థన పరమపద ప్రాప్తి ఆత్మను వారు తీసుకొని వెళ్ళి వారికి పెరుమల దగ్గర అప్పచెప్తున్నారని అర్థం అక్కడ అదే దానికి అనుకరణ శ్రీమన్నశ్రీరంగస్య మనభద్రవామృతం సమ్మత్తయ నమస్తే శ్రీగణాయ మాతృ యోగీంద్ర పాదరేఖామణవాడమామరియే ఎన్నం వరుణముత్తాయి శ్రీరం कीर्तन कर करने वाला मा एक प्रसाद वाले అమ్మ ఇంకా అందరికి ప్రసాదం వచ్చిందా అందరికి ప్రసాదం వచ్చిందా